So, once again, happy good evening. We are going to start AI for digital marketing demo. Get ready for the ultimate session. Okay. So, I have a presentation also. First of all, I need to make some small good points to you. So, what is AI powered digital marketing? AI powered digital marketing. Sir, అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది సార్? మార్కెట్ లో చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. I have a one single definition. It's a fantastic way. It's a FANTAS చేసి fantastic way to grow any business any business locally, globally using digital media channels. Digital media, CHANNES channels or platforms. Platforms. Answer is simple. సో నేను ఏ బిజినెస్ తీసుకున్నా నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉన్నా ఒక సర్వీస్ ఉన్నా నేను బిజినెస్ చేసుకుంటే అది ఆన్లైన్ స్టోర్ కావచ్చు ఆఫ్లైన్ స్టోర్ కావచ్చు నాకు తెలిసిన వాళ్ళు నా దగ్గర ఉన్న రిఫరెన్స్ వాళ్ళే జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట అంటే ఆ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ తీసుకునే వాళ్ళు ఉన్నారు బట్ వెన్ ఐ పుట్ దట్ బిజినెస్ ఆన్లైన్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ లోకల్ క్లయింట్స్ అండ్ global clients. There are no limitations. There are no limitations. This is my own definition. Not available in books. Not use ChatGPT. Before ChatGPT also, I'm using this kind of words. Okay. So it's a fantastic way to grow any business locally, global using digital media channels or platforms. So ఇంకొక రీజన్ ఉందన్నమాట అంటే అర్థమైపోయింది ఆన్సర్ ఈజ్ సింపుల్ మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉందనుకోండి లోకల్ గా ఆన్లైన్ లో పెట్టేసి గ్లోబల్ క్లయింట్స్ కావచ్చు ఆన్లైన్ క్లయింట్స్ కావచ్చు ఎక్కడన్నా సరే వీ క్యాన్ పుల్ ద క్లయింట్స్ అండ్ వీ క్యాన్ సర్వీస్ ఉందనుకోండి అది రియల్ ఎస్టేట్ కావచ్చు గోల్డ్ కావచ్చు లేకపోతే కాస్మెటిక్ ప్రొడక్ట్స్ కావచ్చు లేదంటే బొటిక్ కావచ్చు ఏది కావాలంటే అక్కడ నేను దేర్ ఆర్ నో లిమిటేషన్స్ అనమాట యూ క్యాన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి సో మార్కెట్ లో ఉన్నది టూ పాయింట్స్ అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి గ్రోత్ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రోత్ ఉందా గ్రోత్ ఉంటే ఆటోమేటిక్ గా డిమాండ్ కూడా ఉంటుంది ఆటోమేటిక్ గా డిమాండ్ కూడా ఉంటుంది సెకండ్ వన్ హూ క్యాన్ లెర్న్ అన్నమాట ఇవి కూడా చెప్తాను నేను సో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా జాబ్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత నేను జాబ్ చేయాలా ఫ్రీలాన్సింగ్ చేయాలా లేకపోతే బిజినెస్ ఉంటే బిజినెస్ అనేది గ్రో చేసుకోవాలా లేకపోతే బిజినెస్ అనేది ఇంప్రూవ్ అనేది చేసుకోవాలి లేకపోతే నేను ఒక ఫ్రెష్ గా బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనేది మీకు అంతా క్లారిటీ అనేది వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు కమ్స్ అండర్ గ్రోత్ అండ్ డిమాండ్ సో ఈ గ్రోత్ అనేది ఎలా ఉంది సార్ అంటే ఇండియాలో 146 crore ప్లస్ పాపులేషన్ సార్ ఇండియాలో 146 crores పాపులేషన్ ఉంది సో ఒక రీసెంట్ సర్వే కావచ్చు నేను కొంచెం మార్కెట్ స్టడీ చేశాను కాబట్టి ఇండియా వైడ్ గా మీరు చూస్తుంటారు అనమాట ఎంఎన్సీస్ ఎగ్జాంపుల్ నేను టీసీఎస్ తీసుకోవచ్చు ఇన్ఫో తీసుకోవచ్చు విప్రో తీసుకోవచ్చు క్యాప్జెమినై తీసుకోవచ్చు మార్కెట్ లో ఎన్నో ఉండాలి మార్కెట్ లో ఎన్ని ఎంఎన్సీస్ కంపెనీస్ అని ఉండొచ్చు సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎంఎన్సీస్ కావచ్చు లేకపోతే బిజినెస్ రిలేటెడ్ పీపుల్ కావచ్చు అన్రిజిస్టర్డ్ బిజినెస్ కావచ్చు లేకపోతే మనకు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట సో ఉన్నవి లేని మొత్తం కలితే 146 crore బిజినెస్ లో మొత్తం ఈ డేటా తీస్తే 10 బిజినెస్ అనేది ఉందన్నమాట 10 సిఆర్ అనేది ఉందన్నమాట మార్కెట్ డేటా ఎంత సార్ 10 సిఆర్ అనేది ఉంది సో ఇది మార్కెట్ కావచ్చు బిజినెస్ పీపుల్ కావచ్చు ఆర్ కంపెనీస్ కావచ్చు ఎనీథింగ్ సో దీన్ని కొంచెం నేను ఇంకొంచెం స్టడీ చేసి ఏమైంది తెలుసా సో 2 crore వరకే మీకు నచ్చిన ఎంఎన్సీస్ ఉందన్నమాట మీకు నచ్చిన ఎంఎన్సీస్ ఉంది రిజిస్టర్డ్ బిజినెస్ ఉంది అన్రిజిస్టర్డ్ బిజినెస్ అనేది ఉందన్నమాట అంటే వీళ్ళకు మాత్రమే అఫీషియల్ గా వెబ్సైట్ ఉంది యాప్ ఉండొచ్చు ఆర్ ఎనీథింగ్ అన్నమాట సో మిగిలిన 8 సిఆర్ ఉన్నారు కదా అసలు వీళ్ళకు బిజినెస్ ఉంది ఆన్లైన్ బిజినెస్ అనేది లేదు సో దే హ్యావ్ ఎ బిజినెస్ దే ఆర్ రన్నింగ్ ద బిజినెస్ బట్ దే డోంట్ నో హౌ టు డూ డిజిటల్ మార్కెటింగ్ సో మీరు ఏదైతే రియల్ టైమ్ లో C++, జావా పైథాన్ ఏఐ ఎంఎల్ తర్వాత ఇంకా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ లేకపోతే క్లౌడ్ టెక్నాలజీస్ లేకపోతే సర్వర్ సైడ్ ఏవి తీసుకున్నా సరే ఆల్ కమ్స్ అండర్ హియర్ ఓన్లీ ఆల్ టెక్నాలజీస్ ఇక్కడ ఉందన్నమాట ఇంక్లూడింగ్ మీరు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నా సరే ఆ కంపెనీకి వెళ్ళాలి ఈ కంపెనీకి వెళ్దాం అనుకుంటున్నారు కదా ఇక్కడ మీకు ప్లేస్ అనేది ఉంది యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ వెరీ గుడ్ స్పేస్ హియర్ అన్నమాట అట్ ద సేమ్ టైం మార్కెట్ లో ఒక చిన్న గ్యాప్ ఉందనుకోండి చాలా మంది కాంపిటీటర్స్ ఉంటారు సో ఏదైతే అన్రిజిస్టర్డ్ బిజినెస్ అసలు వీళ్ళకి వెబ్సైట్ ఉండాలని కూడా తెలియదు అనమాట సో 2 crores బిజినెస్ లో ఆల్రెడీ జాబ్స్ అనేది చాలా హెవీగా ఉంది ఇక్కడనే చాలా మంది ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు ఇక్కడనే చాలా మంది బిజినెస్ రన్ చేస్తున్నారు ఇక్కడే చాలా మంది జాబ్స్ కూడా చేస్తున్నారు అనమాట అసలు 8 crores టచ్ చేయని ఏదైనా మార్కెట్ ఉందా సార్ అంటే దట్ ఈస్ ఓన్లీ కమ్స్ అండర్ డిజిటల్ మార్కెటింగ్ సార్ ఈ పాయింట్ క్లియర్ గా ఉందా మీకు ఈ పాయింట్ క్లియర్ గా ఉందా ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్ ఈ పాయింట్ క్లియర్ గా ఉందా యూ కెన్ టెల్ మీ ఎస్ ఆర్ నో సార్ ఈ పాయింట్ క్లియర్ గా ఉందా అందరికి ఈ పాయింట్ క్లియర్ గా ఉందా వన్ ఆఫ్ మై రీసెర్చ్డ్ కంటెంట్ సార్ ఇదంతా నేను రీసెర్చ్ చేసి చెప్తున్న కంటెంట్
థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఏమైంది సార్ అంటే మీకు నచ్చిన బిజినెస్ అంటే ఇండియాలో 10 crore ప్లస్ ఆన్లైన్ యావరేజ్ గా బిజినెస్ ఉంటే దాంట్లో 2 crores అంటే 2 crores లో మీకు నచ్చిన ఎంఎన్సీస్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, రిజిస్టర్డ్ కావచ్చు, అన్రిజిస్టర్డ్ కావచ్చు, అసలు వాళ్ళకి ఆన్లైన్ ఉందని కూడా తెలియదు. ఓకేనా? అలా చూసుకుంటే 10 crore అనేది ఉందన్నమాట ఆన్లైన్ యావరేజ్ గా 8 to 10 crore ఉంది. దానిలో నేను మొత్తం ఇంకొంచెం బెటర్ గా స్టడీ చేస్తే 2 crore లో అంటే 20% ఆఫ్ ద మార్కెట్ షేర్ మొత్తం ఇక్కడ ఉంది. మీరు ఏదైతే వెతుకుతున్నారో ఎంఎన్సీస్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, ఫ్రీలాన్సింగ్ కావచ్చు, ఆ కంపెనీ, ఐటీ కంపెనీ, నాన్ ఐటీ కంపెనీ, రీసెర్చ్ బిజినెస్, రెస్టారెంట్ బిజినెస్, ప్రతి ఒక్క ఇండస్ట్రీ అన్నమాట. అంటే మీకు చెప్పాలంటే హెల్త్, ఎడ్యుకేషన్, ఆటోమోటివ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్, లేకపోతే ఇంకా మీకు ఏంటి తీసుకున్న ఆల్ ఇండస్ట్రీస్ మొత్తం ఇక్కడ ఉంది. అన్రిజిస్టర్డ్ బిజినెస్ ఉన్నాయి. అసలు వీళ్ళకి ఆన్లైన్ లో వెళ్ళాలని కూడా తెలియదు. అలా మార్కెట్ గ్యాప్ ఏదైనా ఉందా సార్ అంటే 8 crore ప్లస్ ఉందన్నమాట. సో ఇక్కడనే మనకు జాబ్స్ అందరు ఇక్కడనే ఇవ్వబడుతున్నారు. తప్పుగా అనుకోకండి సార్. ఏదైనా పెద్ద గ్యాప్ ఉందా సార్ అంటే ఈ 8 crore మార్కెట్ ని టచ్ చేయాలంటే ఓకేనా, ద ఓన్లీ సొల్యూషన్ ఇస్ యూ మస్ట్ నో డిజిటల్ మార్కెటింగ్. సో వాళ్ళకు చెప్పి బిజినెస్ చేయించుకోవాలి. ఆల్రెడీ ఉన్నారనుకోండి, కాంపిటీషన్ మొత్తం ఇక్కడనే ఉంది. ఇక్కడ మీరు సక్సీడ్ అవ్వచ్చు, ఇక్కడ కూడా మీరు సక్సీడ్ అనేది అవ్వచ్చు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి సార్? సో యూ గాట్ సమ్ డిమాండ్ ఉందా లేదంటే 100% ఉంది. సార్ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలని చెప్పేసి ఇంకొక క్వశ్చన్ మార్క్ కూడా ఉందన్నమాట. ఆ క్వశ్చన్ మార్క్ ఏంటి సార్ అంటే యూ కెన్ చెక్ ఇట్ ఇయర్. ఏంటి సార్ అంటే ఐ హావ్ స్టార్టెడ్ ఏ బిజినెస్. ఐ హ్యావ్ స్టార్టెడ్ ఏ బిజినెస్. నేను ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన సార్. నాకు 1 crore రెవెన్యూ రావాలి. 1 crore రెవెన్యూ అనేది రావాలి. నాకు 1 crore రెవెన్యూ రావాలంటే నేను ఏం చేయాలి? ఐ నీడ్ టు స్పెండ్ ఆన్ మార్కెట్. నేను మార్కెట్ మీద స్పెండ్ అనేది చేయాలి. నేను మార్కెటింగ్ చేస్తేనే నాకు బిజినెస్ వస్తుంది. ఓకేనా? సో ఆన్లైన్ యావరేజ్ గా మార్కెట్ అంటే అప్ అండ్ డౌన్స్ బట్టి మినిమం కొన్ని పెద్ద కంపెనీస్ అయితే దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 5% దర్ మార్కెటింగ్ బడ్జెట్స్ అనమాట. కొంతమంది వచ్చేసి 10% పెడతారు. కొంతమంది వచ్చేసి స్టార్టప్స్ అయితే హెవీగా ఇన్వెస్ట్మెంట్ పెడతారు అనమాట మార్కెటింగ్ మీద. ఎందుకంటే అది చాలా మందికి తెలీదు. మీకు టీచర్స్, విప్రో ఏదన్నా తెలుసు, నా ఏపీడీఎంఏ మీకు తెలీదు. ఏపీ డిజిటల్ మార్కెటింగ్ ఉందని చెప్పి కూడా చాలా మందికి తెలీదు. ఎప్పుడు ట్రస్ట్ చేస్తారు? వాళ్ళు ఇచ్చే కంటెంట్ బాగుంది, వాళ్ళు ఎప్పుడైతే ఎంగేజ్ చేస్తారో, ఎప్పుడైతే స్టూడెంట్ సక్సెస్ అవుతారో అప్పుడు ఆ బ్రాండ్ కి కొంచెం వాల్యూ అనేది యాడ్ అవుతుంది. అలా కొన్ని ఎంఎన్సీస్ కావచ్చు, కొన్ని స్టార్టప్స్ కావచ్చు, ఫ్రెష్ గా స్టార్ట్ చేసిన బిజినెస్ కావచ్చు, దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ హ్యూజ్ అనమాట. 15%-25% కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కాంపిటీషన్ అంత హెవీగా ఉందన్నమాట. సో ఐఎమ్ టేకింగ్ ఆన్ అన్ యావరేజ్ 10% ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటున్నారు. అంటే నా దగ్గర 1 crore బడ్జెట్ అంటే నాకు 1 crore రెవెన్యూ కావాలంటే మినిమం 1 crore రెవెన్యూ కావాలి కాబట్టి మినిమం దాంట్లో 10% మార్కెటింగ్ బడ్జెట్ ఎంత అంటే 10 lakh అనేది ఉంటుంది. ఎంత సార్? 10 lakhs అనేది ఈస్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఆన్ మార్కెట్. ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 10 lakh అనేది మార్కెటింగ్ బడ్జెట్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఈ మార్కెటింగ్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ 2 types ఉంటుంది. ఏంది సార్ అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్. ఏముంటుంది సార్? ట్రెడిషనల్ మార్కెటింగ్, TRADITI ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంటుంది, ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉంటుంది. ఈ ట్రెడిషనల్ మార్కెట్ లో ఏమైంది సార్ అంటే బిఫోర్ కరోనా పాండమిక్. ఎప్పుడు సార్? బిఫోర్ క్రైస్ట్ కాదు సార్, ఇట్స్ బిఫోర్ కరోనా పాండమిక్. సార్ నా ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుందా? క్లియర్ గా ఉందా? నా ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా ఉందా? మీకు ఏమైనా డౌట్ ఉందా? యూ క్యాన్ టైప్ ఎస్ ఆర్ నో. ఈజ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్? థ్యాంక్ యూ. ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ట్రెడిషనల్ లో బిఫోర్ కరోనా, నాట్ బిఫోర్ క్రైస్ట్, ఇట్స్ బిఫోర్ కరోనా. థ్యాంక్ యూ అండి. ఈ బిఫోర్ కరోనా ఏదైతే ఉందో చాలా మంది ట్రెడిషనల్ మార్కెట్ లో 60-70% బడ్జెట్స్ అలొకేట్ చేసేవాళ్ళు. తర్వాత ఆఫ్టర్ కరోనా, ఎందుకంటే అప్పుడు అందరూ ఆన్లైన్ ఎలా వాడాలో తెలిసిపోయింది. ఇంటర్నెట్ కూడా చాలా చీప్ అయిపోయింది. జియో కూడా సక్సెస్ఫుల్ మోడలే. ఇప్పుడు జియో రాగానే అందరు తగ్గించి అందరిని వాడకం అనేది జరిగిపోయింది అనమాట. సో ఇంటర్నెట్ యూసేజ్ అనేది చాలా హెవీగా ఉందన్నమాట. సో ఆఫ్టర్ కరోనా ఏమైంది సార్ అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ మీద 30-40% బడ్జెట్ అలొకేట్ చేస్తున్నారు. ఇంకా తప్పదు అంటే దే ఆర్ ఇన్వెస్టింగ్ 70% ఆల్సో. కానీ ఎప్పుడైతే కరోనా పాండమిక్ ముందు డిజిటల్ మార్కెటింగ్ మీద జస్ట్ 30-40% బడ్జెట్ అలొకేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆన్లైన్ లో పొటెన్షియల్ క్లయింట్స్ ఉంటారు. అప్పటి వరకు తెలియదు అనమాట. దే డోంట్ నో ద టేస్ట్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్. మెల్లమెల్లగా ఎప్పుడైతే ఇంటర్నెట్ యూసేజ్ అనేది చాలా స్పైక్ వచ్చిందో అప్పటి నుంచి డిజిటల్ మార్కెటింగ్ పెట్టడం అనేది జరిగింది. ఎందుకు సార్ అంటే మార్కెట్ మొత్తం ఆన్లైన్ లోనే ఉంది. ఓకేనా? సరే, ఐ విల్ కమ్ హియర్. ఇది ఉండే ఎప్పుడు? ఇది బిఫోర్ కరోనా. అండ్ ఆఫ్టర్ కరోనా ఏమైంది? రీసెంట్ రిపోర్ట్ ప్రకారంగా మినిమం 50% బడ్జెట్స్ విల్ బి అలోకేటెడ్ టు డిజిటల్ మార్కెటింగ్. మినిమం 50% ఆఫ్ ద బడ్జెట్స్ ఆర్ అలోకేటెడ్ టు డిజిటల్ మార్కెటింగ్ అండ్ దిస్ విల్ ఎక్స్పాండెడ్ టు 60% బై 2025. అంటే ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు 60% బడ్జెట్స్ మొత్తం అలొకేట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకో
వాళ్ళు ఏం చేస్తారు, పాంప్లెట్స్, బ్రౌచర్స్, టీవీస్, రేడియోస్ అక్కడిక్కడ కావాలంటే ఇస్తారనమాట. అది వాళ్ళకి అక్కడ వరకు వెళ్తుందా లేదా అని చెప్పేసి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అది ఇది డిజిటల్ మార్కెటింగ్ అనుకో, గన్ షాట్ అనమాట. అంటే మేల్ కి చూపేలా జెండర్ సెలెక్షన్, మేల్ కి చూపేలా, ఫీమేల్ కి చూపేలా. సరే జెండర్ అయితే ఎలాంటి కైండ్ ఆఫ్ పీపుల్ కి చూపించాలి. సో ఇతనికి సంథింగ్ ఫ్యాషన్ డిపార్ట్మెంట్ ఉంది, అతనికి కావాల్సిన సైజ్ లోనే ఇంకేదైనా ఉందనుకో. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నేను ఒక కొత్త ఫోన్ తీసుకున్నా. మీరు ఎప్పుడైతే కొత్త ఫోన్ తీసుకున్నారనుకోండి, యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఓన్లీ. చాలా గన్ షాట్ వస్తుంటాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నేను ఈరోజు ఒక ఫోన్ తీసుకున్నాను, నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశాను, కొత్తగా సోషల్ మీడియా వాడడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ మినిట్ మొబైల్ యాక్సెసరీస్ వస్తాయి. ఎలా వస్తుంది సార్? దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. అంటే నువ్వు ఏ గ్యాడ్జెట్ వాడుతున్నావు, ఏ సిరీస్ వాడుతున్నావు ముందుగానే తెలిసిపోతుంది అనమాట. అంత గన్ షాట్ గా మనం ఇవ్వచ్చు అనమాట. అంటే అక్కడ ఒక సెలెక్షన్ ఉంటుంది అనమాట. న్యూ మొబైల్ యూజర్స్ అనేది ఉంటుంది. డివైస్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఎంబటి యాడ్స్ వస్తాయి అనమాట. మీరు 1 month కాదు, 1 year వరకు యాడ్స్ అనేది రన్ చేస్తూ ఉంటారు. సో ఎంత బిజినెస్ చేసుకోవాలి అంత బిజినెస్ చేసుకుంటారు అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ ఏమవుతుంది సార్ అంటే, గన్ షాట్ గా ఎవరికి కావాలంటే వాళ్ళు చూపించి నేను తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోని బెస్ట్ అవుట్పుట్ అనేది తెలుసుకోవచ్చు. అంటే బెస్ట్ అవుట్పుట్ అనేది నేను తీసుకొని ఐ విల్ ఇంక్రీజ్ మై బిజినెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఆన్సర్ ఈ సింపుల్ సార్. సో దిస్ ఇస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏమైంది సార్ అంటే, మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ కి గ్రోత్ ఉందా లేదా, డిమాండ్ ఉందా లేదా అంటే, సార్ డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్నెట్ ఉన్నంత వరకు ఉంటుంది. ఇంటర్నెట్ ఉన్నంత వరకు ఉంటుంది. ఎప్పుడు సార్? ఇంటర్నెట్ ఉన్నంత వరకు ఉంటుంది. ఆన్సర్ ఈ సింపుల్. నా ఇంటర్నెట్ ఉన్నంత వరకు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉంటుంది. సో ఇంటర్నెట్ దేని మీద డిపెండ్ అవుతుందంటే, పబ్లిక్ మీద డిపెండ్ ఉంటుంది. అంటే పాపులేషన్ మీద డిపెండ్ అవుతుంది. పిఓ, పియుఎల్ఏటి ఎందుకు ఎవరు వాడతారు సార్? ఇంటర్నెట్ పాపులేషన్ అనేది వాడుతుంది. ఇప్పుడు మార్కెట్ మొత్తం ఏ అన్నమాట. సో పాపులేషన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, కంపల్సరీ ఏ కూడా వాడతారు. సో ఎప్పుడు డౌన్ అవుతుంది సార్ డిజిటల్ మార్కెటింగ్ అంటే, ఎప్పుడైతే మూడు డౌన్ అవుతుందో అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్ కూడా డౌన్ అవుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఈరోజు నేను వాట్సాప్ వాడుతున్నాను. ఎప్పుడైతే వాట్సాప్ అనేది బ్యాన్ అయిందో అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ పోయినట్టే. ఎందుకు సార్? ఇప్పుడు మార్కెట్ లో 95% ఆఫ్ ద కమ్యూనికేషన్ నువ్వు వీడియో పరంగా, ఇమేజ్ బేసిస్ మీద చేయాలంటే ద ఓన్లీ సొల్యూషన్ ఇస్ వాట్సాప్ అన్నమాట. ఆన్సర్ ఇస్ సింపుల్. సో ఎప్పుడైతే ఈ ఇంటర్నెట్ కావచ్చు, పాపులేషన్ కావచ్చు, ఏఐ కావచ్చు, ఎప్పుడైతే డౌన్ ఫాల్ అవుతుందో అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది డౌన్ ఫాల్ అనేది అవుతుంది. సో దీన్ని బట్టి డిమాండ్ ఉందా లేదా సార్? సార్ దీన్ని బట్టి డిమాండ్ ఉందా లేదా? యూ కెన్ టైప్ సార్ నో. సార్ డిమాండ్ ఉందా లేదా సార్? దీన్ని బట్టి డిమాండ్ ఉందా? యూ కెన్ టైప్ సార్ నో. ఆన్సర్ ఇస్ సింపుల్. ఆన్సర్ ఇస్ సింపుల్. అప్పుడెప్పుడో టిక్ టాక్ బ్యాన్ అయింది, రేపు ఇంకేదైనా బ్యాన్ అవ్వచ్చు, మళ్ళీ టిక్ టాక్ స్టార్ట్ కావచ్చు, ఇంకొంచెం డిజిటల్ బూమ్ అనేది రావచ్చు అన్నమాట. ఆన్సర్ ఇస్ సింపుల్. సో ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది సార్ అంటే, మనకు మొత్తం డిజిటల్ మార్కెటింగ్ దేని మీద డిపెండ్ అవుతుంది? పీపుల్, ఇంటర్నెట్, ఏఐ. ఈ మూడు ఎప్పుడైతే డౌన్ ఫాల్ అవుతుందో డిజిటల్ మార్కెటింగ్ అనేది డౌన్ ఫాల్ అవుతుంది. లేకపోతే ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అనమాట. మార్కెట్ లో ఒకటే అపోహ ఉంది సార్. ఆ అపోహ ఏంటి అంటే, చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ ఏమంటారంటే, దే ఆర్ కమ్స్ అండర్ నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది? చాలా మంది చైన్ మార్కెట్ అంటారు అనమాట. ఎస్, ఇట్స్ కరెక్ట్. చైన్ మార్కెటింగ్ అంటే నువ్వు జాయిన్ చెప్పి వాళ్ళని జాయిన్ చెప్పి. సో స్పెల్లింగ్స్ మిస్టేక్ ఉంటే రైట్ తీసుకోండి. సో సబ్జెక్ట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే, డిజిటల్ మార్కెటింగ్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్, చైన్ మార్కెటింగ్ అనేది అంటుంటారు అనమాట. ఇట్స్ టోటల్లీ రాంగ్ అనమాట. ఇట్స్ టోటల్లీ రాంగ్. కొంచెం యూస్లెస్ ఫెల్లోస్, బఫెలోస్ చెప్పాలంటే తిట్టాలనిపిస్తుంది. వాళ్ళకి తెలిసి మరి తెలియని పీపుల్ ని లాగుతారు అన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ ఇస్ నాట్ కమ్స్ అండర్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ చైన్ మార్కెటింగ్. ఓపెన్ గా అంటున్నా సార్. నా ముందర కనిపిస్తే తిట్టాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏదో పెద్ద ఐటీ ఇండస్ట్రీని చూపించి ఇది డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి ఆ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ అమ్మిపించి నెట్వర్క్ మార్కెటింగ్ మొత్తం చేసుకొని వాళ్ళని బఫూన్ లాగా బయటికి పంపించే వాళ్ళు మస్తుగురు మార్కెట్ లో. మన స్టూడెంట్సే చాలా మంది చెప్పడం జరిగింది. మీరు చెప్పినాక తెలిసిందంటే చాలా మంది అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు మోసపోకుండా. సో ఇక్కడ కూడా నేను ఏమంటున్నానంటే, డిజిటల్ మార్కెటింగ్ ఇస్ నాట్ ఏ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ చైన్ మార్కెటింగ్. ఇట్ కమ్స్ అండర్ దేనికి వస్తుంది తెలుసా? ఐటీ అండ్ నాన్ ఐటీ కిందకి వస్తుంది. ఎందుకంటే యు ఆర్ అఫీషియల్లీ నాట్ యూజింగ్ ఎనీ కోడింగ్, బట్ యు ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ టూల్స్ అన్నమాట. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే, నోట్ ప్యాడ్ వాడేవాడు కూడా సాఫ్ట్వేరే. నువ్వు వర్డ్ ప్రెస్, సారీ ఇంకా సింపుల్ చెప్పాలంటే, డాక్యుమెంట్ ఎవరైతే వాడతారో, ఎక్సెల్ షీట్స్ ఎవరైతే వాడతారో, సాఫ్ట్వేర్స్ ఎవరైతే వాడతారో, దట్ ఆల్ కమ్స్ అండర్ ఐటీ ఇండస్ట్రీ. సో సింపుల్ గా చెప్పాలంటే కమ్స్ అండర్ ఐటీ ఇండస్ట్రీ కూడా అనొచ్చు అనమాట. ఆన్సర్ ఇస్ సింపుల్. సో దిస్ ఇస్ నాట్ ఏ నెట్వర్క్ అండ్ చైన్ మార్కెటింగ్. ఆ బఫూన్స్ అంటారు, వి డోంట్ నో దట్ బఫూన్స్. కానీ తెలిసి కూడా తప్పు చేస్తున్నారు కదా వాళ్ళని అంటున్నాను నేను. తప్పుగా అనుకోకండి సార్, ఎందుకంటే ఒక్కొక్కసారి కోపం వస్తుంది ఎక్కువ. తప్పుగా అనుకోకండి. ఇక నేనేమంటున్నాను సార్ అంటే, డిజిటల్ మార్కెటింగ్ కమ్స్ అండర్ ఐటీ అండ్ నాన్ ఐటీ. సో కొంచెం డీప్ గా ఆలోచిస్తే కమ్స్ అండర్ ఐటీ. ఆన్సర్ ఇస్ సింపుల్. సరే సార్, ఈ డిజిటల్ మార్కెటింగ్ లో శాలరీస్ ఎట్లా ఉంటాయి సార్? సో ఐ హ్యావ్ ఏ ప్రెజెంటేషన్. SALARA శాలరీస్ ఎలా ఉంటాయి? ఓకేనా? సో ఎలాంటి కంపెనీస్ అనేది హైర్ చేసుకుంటుంది, ఓకేనా? ఎలాంటి మాడ్యూల్స్ కవర్ చేస్తారు, మీ దగ్గరనే ఎందుకు జాయిన్ అవ్వాలి, వై టు జాయిన్
ఇన్ ఏఐపిడిఎంఏ, ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీలో ఎందుకు జాయిన్ కావాలి? అసలు నువ్వెవరు, హూ హూ ఆర్ యూ అనేది చాలా మంది అడతారు అనమాట. హూ ఆర్ యూ నుంచి స్టార్ట్ చేస్తాను సార్. మైసెల్ సుబ్రహ్మణ్యం, ట్రైన్ 2000+ స్టూడెంట్స్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ట్రైన్ చేయడం అనేది జరిగింది. ఇందులో ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, సో కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఓన్ గా బిజినెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కంపెనీ సిఇఓస్ ఫౌండర్స్ కూడా నేను కంటెంట్ చెప్పడం అనేది జరిగింది. చాలా సింపుల్ గా కాంప్లెక్స్ టాపిక్స్ కూడా మీకు చెప్తాను. సో నథింగ్ టు వరీ. సో నాకున్న సక్సెస్ రేట్ ఏం చేస్తారంటే 40-50% హైయెస్ట్ సక్సెస్ రేట్. నేను ఎలాంటి స్పామ్ చెప్పను, అది ఉందని చెప్పను. నా సెషన్స్ అయిన తర్వాత మీరే జాబ్ వెతుకుంటారు. సార్ ఇక్కడ జాబ్ ఉందని చెప్తే అది నా తప్పు. ఎందుకంటే మీ చేతికి ఫిష్ ఇచ్చిన అనుకో, నెక్స్ట్ డే ఆకలి అయితే మీరు ఎవరినో అడుగుతారు. నేను ఫిషింగ్ అనేది చూపిస్తాను. సో రియల్ టైమ్ లో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎలా తెప్పించుకోవాలి, జాబ్స్ అనేది ఎలా తెప్పించుకోవాలి, స్కిల్ కరెక్ట్ గా ఉంటే ఎవరిని బతలాడాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి కాన్ఫిడెన్స్ మీకు ఇస్తాను సార్. ఓకేనా? ఆన్సర్ ఈ సింపుల్. తర్వాత సాలరీస్, కంపెనీస్, మాడ్యూల్స్ ఇవన్నీ ఏంది ఉంటాయి సార్ అంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు షేర్ ద స్క్రీన్ అండి. జస్ట్ ఎ మినిట్. సార్ చేయమంటారా? సార్ ఇది చేయమంటారా? ప్రెజెంటేషన్ షేర్ చేయమంటారా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఐఎమ్ షేరింగ్ అండి, ఐఎమ్ షేరింగ్. థ్యాంక్ యూ. గెట్ రెడీ. అంటే ఇంకా ఎక్కువ చెప్పొచ్చు, బోర్డు మర్చిపోయాను సార్, సారీ. సో వెన్ ఐ కమ్ హియర్, ఓకేనా? అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలంటే దిస్ లేటెస్ట్ స్టాటిస్టిక్స్ అన్నమాట. యా, థ్యాంక్ యూ అండి, రియల్లీ థ్యాంక్ యూ. ఏంటంటే ఇండియా నేర్చి 3 crore డిజిటల్ ప్రొఫెషనల్ బై 2026 రిపోర్ట్ కూడా ఉంది. ఐ విల్ షోకే సార్. ఇండియాలో ఫ్రీలాన్సర్స్ వచ్చేసి నేను చెప్పిన 15 మాడ్యూల్స్ లో 20+ మనీ మేకింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. దాంట్లో మీరు కరెక్ట్ గా నేర్చుకుంటే 10 to 30,000 విత్ ఇన్ 3 to 4 months లో చేసుకోవచ్చు. దాన్ని కనుక మీరు కరెక్ట్ గా కంటిన్యూ చేసే 1 year వరకు యూ క్యాన్ మేక్ 50,000 to 1 lakh రూపీస్ అని చేసుకోవచ్చు. వరస్ట్ కేసెస్ 30 to 50,000 నుంచి చేసుకోవచ్చు అనమాట. సో 95% బ్రాండ్స్ ఇన్ ఇండియా ఆర్ ఇంక్రీజింగ్ దేర్ బడ్జెట్స్ టు డిజిటల్ మార్కెటింగ్. ఇది ఎవరు చేశారంటే నా రిపోర్ట్ కాదు, డిలైట్ రిపోర్ట్ అనమాట. సో వెన్ కమ్ హియర్, ఎవరు నేర్చుకోవచ్చు సార్ ఈ కోర్స్ అంటే స్టూడెంట్స్ కావచ్చు, జాబ్ సీకర్స్ కావచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఎంటర్ప్రీనర్స్, ఫ్రీలాన్సర్స్, హోమ్ మేకర్, కాలేజ్ డ్రాప్అవుట్స్, క్రియేటివ్ మైండ్స్, ఏదైనా కావచ్చు సార్. ఐఎమ్ రెడీ టు టెల్ యూ ఎనీథింగ్. ఓకేనా? సో ఆల్రెడీ మీ దగ్గర ఒక బిజినెస్ ఉంది అనుకోండి, రియల్ టైమ్ అదే లైవ్ ప్రాజెక్ట్ కింద చూపించి ఎలా యాడ్స్ అనేది చేయాలి, ఎలా వెబ్సైట్ అనేది చేయాలి, ఎలా ల్యాండింగ్ పేజెస్ అనేది చేయాలి, ఎలా కంటెంట్ రైటింగ్ అనేది చేయాలి, ఎలా కంటెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా మెటాస్ రన్ చేయాలి, ఎలా గూగుల్ యాడ్ చేయాలి, ఎలా ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలి, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ అనమాట. మీ దగ్గర నేను ఇన్పుట్ తీసుకుంటాను. 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది ఇచ్చిన ఇన్పుట్స్ ఐ విల్ టేక్ సీరియస్లీ. దాని తగ్గట్టు ఐ విల్ టేక్ ఎ పోల్. ఎవరైతే అది చెప్పమంటారో మినిమం 40-50% ఓటింగ్ వచ్చింది అనుకోండి, అదే అంటే ఐఎమ్ నాట్ కమ్ విత్ ఎ స్లైడ్. ఇది చెప్పదు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే టైం పడుతుంది. సో మీరు ఇచ్చే ఇన్పుట్స్ తోనే ఐ విల్ కంప్లీట్ ద క్లాస్ అన్నమాట. చాలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రాండ్స్ ఎలా వాడుతుంది, మనం ఏం వాడుతున్నారు, కరెంట్ ట్రెండ్ ఏంది, ఫ్యూచర్ ట్రెండ్ ఏంది కూడా మీకు అర్థమైపోతుంది. సో దిస్ ఈస్ ద హూ క్యాన్ లెర్న్. సార్ మళ్ళీ రిక్వైర్మెంట్స్ ఏముంటుంది సార్? జస్ట్ మొబైల్ ప్లస్ ఇంటర్నెట్ అన్నమాట. మీ దగ్గర వాల్యుబుల్ థింగ్ ఏదైనా ఉందా సార్ అంటే ఇప్పుడు రేపు చాలా మంది దగ్గర ఏంది అంటే టైం అన్నమాట. సో మీ దగ్గర ఉన్న టైం డైలీ 1% 2% పెడితే చాలు, ఎనీవన్ క్యాన్ బికమ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ప్రో. సో ఇక్కడ మీరు చూసే మొబైల్, ల్యాప్టాప్, పాతది డెస్క్టాప్ ఉన్నా సరిపోతుంది. ఇంటర్నెట్ కనెక్షన్స్ మ్యాండేట్, లేదంటే మొబైల్ డేటా నేను వాడతానంటే హ్యాపీ. సో 1% 2% ఆఫ్ యువర్ టైం. 1% ఎంత సార్ అంటే 14.4 minutes, 2% అంటే 28.8 minutes. సో ఆన్ అండ్ ఎవరింగ్ గా 30 minutes మీరు కేటాయిస్తే చాలు సార్. యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ డిజిటల్ మార్కెటర్ ప్రో. నేను చెప్పిన తర్వాత మన సెషన్ డైలీ 1 hour to 1.5 hours ఉంటుంది. నేను చెప్పింది ప్రాక్టీస్ చేయండి. మీకు మన ఇష్యూస్ వస్తే సాల్వ్ చేయడానికి చిన్మన్ అండ్ వెంకటరమణ మా టీం అనేది రెడీగా ఉందన్నమాట. సో యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్ ఆల్సో, నథింగ్ టు వరీ. సో జస్ట్ నాకు నేర్చుకోవాలని చెప్పి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చాలు, మీరు ఆటోమేటిక్ గా జర్నీ అనేది చేసేస్తారు. చాలా కోర్సెస్ ఏమవుతుంది సార్ అంటే స్టార్టింగ్ లోనే డ్రాప్ అయిపోతారు, ఇక్కడ కూడా డ్రాప్ అయిపోతారు. కానీ ఎండింగ్ వచ్చేసరికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ ఎండింగ్ వచ్చేసరికి ఒక ఊప్ అనేది వేరే లెవెల్ ఉంటుంది అనమాట. రియల్ టైమ్ ఏ టూల్స్ అనేది ఎట్లా వాడాలి, సో నా దగ్గర ఉన్న కాన్సెప్ట్స్ తగ్గట్టు ఎలాంటి టూల్స్ ని, ఎలాంటి స్ట్రాటజీస్ ఎలా చేయాలి, కంప్లీట్ క్రియేటివ్ థాట్స్ అనేది మీకు వస్తుంటాయి. దాన్ని ఎన్హాన్స్ 10x 100x ఎన్హాన్స్మెంట్ ఎలా చేసుకోవాలి, ఒక ప్రాజెక్ట్ ఎలా క్లోజ్ చేయాలి, ఎవ్రీథింగ్ విల్ బి డెలివర్డ్ అన్నమాట. ఓకేనా? డన్. సో ఇక్కడ మీరు మా దగ్గర ఎందుకు నేర్చుకోవాలి సార్ అంటే వీఆర్ గోయింగ్ టు టెల్ యూ 20 different money making strategies. 20 different money making strategies. So this is the course designed, developed by me. మార్కెట్ కి ఏదైతే కావాలో దాని తగ్గట్టు సిలబస్ ని ప్రిపేర్ చేసాను. ఎందుకంటే ఇండియా వైడ్ గా, వరల్డ్ వైడ్ గా, యూడెమీ కావచ్చు, ఇంకేదైనా మార్కెట్ కావచ్చు, మొత్తం కంటెంట్ సిలబస్ చేసి నాకు తగ్గట్టు నేను రాసుకున్నాను. ఓహో ఇలా ఉంటే వీళ్ళు సక్సెస్ అవుతారు అన్నట్టు. సార్ యూట్యూబ్ లో ఉన్నాయి కదా సార్, అక్కడ ఉన్నాయి కదా సార్, యూడెమీలో 500కి వస్తుంది కదా సార్, 100% వస్తుంది. బట్ ద కంటెంట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు జాయిన్ అయిన తర్వాత యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద కంటెంట్. ఓకేనా? సో మన కోర్స్ లో 20 మనీ మేకింగ్ స్ట్రాటజీస్ అనేది ఉంటుంది. దాంట్లో మీరు మినిమం 3 to 5 నేర్చుకున్నా యు ఆర్ గోయింగ్ టు మేక్ ఏ 10,000 to 30,000 per month విత్ ఇన్ 3 to 4 months. డెఫినెట్లీ చాలా మంది బీటెక్ స్టూడెంట్స్, మన స్టూడెంట్సే
దే హ్యావ్ రికవర్డ్ దేర్ ఫీజ్ ఆల్సో. తర్వాత 100+ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ లిస్ట్ ఫర్ జాబ్స్ అనేది ఇస్తాను. పెద్ద పెద్ద కంపెనీస్ కొన్ని ఏజెన్సీస్ తో టైఅప్ అయి ఉంటుంది. తక్కువ టైంలో వాళ్ళని కాంటాక్ట్ అయ్యామనుకోండి, నీ దగ్గర స్కిల్ ఉంటే ఆయనకు అదే కావాలి, కెరీర్ గ్యాప్ తో సంబంధం లేదు. సో రిమోట్ జాబ్స్ ఉంటాయి, హైబ్రిడ్ జాబ్స్ ఉంటాయి, వీక్లీ 1 or 2 times వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి చేసుకోవచ్చు. ఫుల్ టైం జాబ్స్ అయితే ఇంకా సూపర్ అన్నమాట. సో కమిట్మెంట్ కావాలి. నేను అంటే చాలా మంది ఎలా అవుతారు సార్ అంటే, ప్రాజెక్ట్ వస్తుంది, సర్వైవ్ కావడానికి ఇబ్బంది పడుతుంటారు. ఎలా సర్వైవ్ కావాలో మీరు ముందుగానే తెలుసుకుంటారు అనమాట. అంటే మార్కెట్కి ఏం కావాలి, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏం కావాలి, ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఒక లెవెల్ నుంచి ఇంకో ఎగ్జిక్యూషన్ కి ఎలా తీసుకొని వెళ్ళాలి, హిట్ అయితే ఎలా చేయాలి, ఫట్ అయితే ఎలా చేయాలి, కంప్లీట్ గా మీరు తెలుసుకుంటారు సార్. తర్వాత యు ఆర్ గోయింగ్ టు లర్న్ 20 రియల్ టైమ్ కేస్ స్టడీస్. ఇప్పుడు మార్కెట్ లో September 15th నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్, మీషో కావచ్చు, ఇంకా మార్కెట్ లో వందల కొద్ది కంపెనీస్ కావచ్చు, దే ఆర్ ఇన్వెస్టింగ్ ఏ లాట్ అనమాట. హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్ కూడా తట్టుకోలేము. అవన్నీ ఎందుకు చేస్తున్నారు సార్, దివాళీ దసరా టైంలో ఎందుకు చేస్తున్నారు సార్, అలాంటి కేస్ స్టడీస్ కూడా మీకు 20+ ఉన్నాయన్నమాట. ఓపస్ బిర్లా కావచ్చు, లాబోబు డాల్ కావచ్చు, ఇండియా వైడ్ గా కావచ్చు, ఇంటర్నేషనల్ వైడ్ గా అంటే సైబర్ మండే సేల్, బ్లాక్ ఫ్రైడే సేల్, ఇవన్నీ ఎందుకు సార్, ఎందుకు వస్తున్నాయి, ఎలాంటి బ్రాండ్స్ ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు, కోర్స్ నేర్చుకోవడమే కాదు, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో పాటు రియల్ టైమ్ జర్నీ ఎలా ఉంటుందో కూడా మీకు అర్థమైపోతుంది. హౌ టు మేక్ మనీ 10,000 per month వితౌట్ ఎ జాబ్. ఇక్కడ మీరు 2 to 3 మాడ్యూల్స్ నేర్చుకుంటే చాలు సార్. నాకు జాబ్ వద్దు, నేను ఉంటా, డైలీ 1 hour 2 hours కేటాయిస్తాను, నాకు ఎవ్రీ మంత్ 10,000 వస్తే చాలంటే ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. ఇది మీరు 3 to 6 months కంటిన్యూ అయితే విత్ ఇన్ 1 year లో యు ఆర్ గోయింగ్ టు మేక్ 20K 30K కూడా చేసుకోవచ్చు. 100% జెన్యున్, నాట్ స్పామ్ అన్నమాట. సరే, ఈ నేర్చుకున్న తర్వాత యు ఆర్ గోయింగ్ టు మేక్ ఏ బిజినెస్ విత్ జీరో ఇన్వెస్ట్మెంట్. నువ్వు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. 50+ hours. సో మార్కెట్ లేనిది మేము ఇంకొకటి యూనిక్ ఏంటంటే 2 months కోర్స్ అనేది చెప్పేస్తాం. మార్కెట్కి ఏం కావాలి స్పీడ్ గా చెప్తాం, మీకు కూడా అర్థమవుతుంది. ప్రీమియం టూల్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఎగ్జిక్యూషన్ దగ్గర ప్రాబ్లం అవుతుంది, ప్రాక్టీస్ చేయడం దగ్గర ప్రాబ్లం అవుతుంది. సో వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ టైం టేబుల్. ఈ 50 days షెడ్యూల్ కూడా మా దగ్గర రెడీగా ఉంది. ఇట్స్ కాన్ఫిడెన్షియల్. కోర్సు జాయిన్ అయిన తర్వాత 1 month తర్వాత ఇస్తాం మీకు షెడ్యూల్ అనేది, ఎలా ఉంటుంది, ఏ టైంకి ఉంటుంది. మేము 1 hour డైలీ మళ్ళీ నేనే వస్తాను. ఒక ల్యాండింగ్ పేజ్ కావచ్చు, ఒక వెబ్సైట్ కావచ్చు, కంప్లీట్ వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ కామర్స్ వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్ కావచ్చు, మెటా యాడ్స్ కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు, ఈమెయిల్ మార్కెటింగ్ కావచ్చు, ఏది కావాలంటే అది. సో వీ హ్యావ్ ఎ ప్రాపర్ షెడ్యూల్ అన్నమాట. అది ఇప్పుడు కూడా చూపలేను. వీ హ్యావ్ ఎ డాక్యుమెంట్, నథింగ్ టు వరీ. డీటెయిల్ గా స్టడీ చేసి మార్కెట్ ఏం కావాలో పెట్టడం అనేది సాలిడ్ గా జరిగిందనమాట. ఒక్కసారి నా ట్రైనింగ్ ప్లస్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేశారా, మళ్ళీ 1 రూపీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. యు ఆర్ గోయింగ్ టు బే హాట్ కేక్ అనమాట. మార్కెట్ కి ఒక ప్రాజెక్ట్ వచ్చిందా, యూ హ్యావ్ ఎ స్కిల్స్. డిఫరెంట్ కేటగిరీ వచ్చిందా, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ దట్ స్కిల్ అనమాట. అలా డీటెయిల్ గా కూర్చోబెట్టి మీకు నేర్పించే బాధ్యత మాది. అరటిపండు ఒలిచి, అంటే ప్రాపర్ అరటిపండు సెలెక్ట్ చేసి దాన్ని ఒలిచి మీ ముందర పెడతాను. తిన్నారనుకో, డైజెస్ట్ అయితే మంచిగా ఉంటది. మీరు అవసరం లేదనుకో, నేనేం చేయలేను సార్. అలాంటి సబ్జెక్ట్ మీకు ఇస్తాను. ఓకేనా. మా నుంచి మీకు కమ్యూనిటీ సపోర్ట్ అనేది, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ వాట్సాప్ కమ్యూనిటీ. అంటే మీకు వాట్సాప్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తాము. దాంట్లో మీకు అప్డేట్స్ వస్తాయి. ఈమెయిల్ కమ్యూనిటీ ఒకటి ఉంటుంది. అంటే ఈమెయిల్ డైలీ మీరు నాకు సపోర్ట్ ఇస్తే, అంటే ఏదైనా ఇష్యూ వచ్చింది, రియల్ టైమ్ వచ్చిందంటే మాక్సిమం 1 hour 2 hours 24 hours లోపల మీకు రిప్లై అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ రాలేదు, వీకెండ్స్, ఫెస్టివల్, నేను అవైలబుల్ గా లేకపోయినా మన స్టూడెంట్స్ అనేది మీతో కాంటాక్ట్ అయితే దే విల్ క్లోజ్ ద ఈమెయిల్. అదిలా కూడా ఉంటుంది. లేదు సార్ అంటే వెబ్సైట్ లోపల కమ్యూనిటీ ఫామ్ ఉంటుంది. అందులో మా స్టూడెంట్స్ అంటే టీం లేకపోయినా, నేను లేకపోయినా స్టూడెంటే డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి కమ్యూనిటీ కూడా మీకు రెడీగా ఉందన్నమాట. ఒకవేళ నిజంగా ఎవరికి అర్థం కాలేదనుకో, ఆ రోజు లైవ్ సెషన్ క్యాన్సిల్ చేసి మీకు 1-to-1 సీరియస్ గా ఇష్యూస్ ని సాల్వ్ చేసే బాధ్యత అయితే నాది. మీ నుంచి ఏం కావాలి నాకు, కొంచెం టైము, డైలీ సెషన్స్ కి రావాలి. ఒకవేళ మిస్ అయితే, ఓకేనా, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ 500 days ఆఫ్ రికార్డింగ్స్. 500 days ఆఫ్ లైవ్ రికార్డింగ్ యాక్సెస్ అనేది ఉంటుంది అనమాట. డైలీ లైవ్ సెషన్ ఉంటుంది. సెషన్ అయిన రికార్డింగ్ మీకు ఒక వెబ్సైట్ పోర్టల్ ఇస్తాము. ఆ పోర్టల్ లోపల మీరు లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీ దగ్గర ఎందుకు నేర్చుకోవాలి అంటే, వన్స్ అగైన్ వీ హ్యావ్ దిస్ వన్. 15 డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్ ఉంటాయి, 5 మేజర్ ప్రాజెక్ట్స్, 8 మేజర్ మైనర్ ప్రాజెక్ట్స్, 2+ months ట్రైనింగ్, 2 months ఇంటర్న్షిప్. కరెక్ట్ 4 months కేటాయిస్తే చాలు సార్, మీ లైఫ్ సెట్ అయినట్టే. కానీ సీరియస్ ఉండాలి, సీరియస్ లేకపోతే ఎవరేం చేయలేరు. తర్వాత డెడికేటెడ్ జాబ్ అప్డేట్స్. మేమే మీకు కొంచెం ఆల్రెడీ కంపెనీ లిస్ట్ ఉంది, ఏదైనా వాళ్ళకి ఇమీడియట్ హైరింగ్ ఉందంటే వీఆర్ కొలాబరేటెడ్ విత్ 5 companies. వాళ్ళకి ఇప్పటికీ కాల్ అనమాట స్టూడెంట్స్. వాళ్ళకి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, వీ హ్యావ్ ఏ కమిట్మెంట్. మీరు కరెక్ట్ గా చేస్తే మేమే మీ కంపెనీస్ కి పుష్ చేస్తాం. అందుకనే మేము వితౌట్ డూయింగ్ ఎనీ స్పామ్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ 100% ట్రాన్స్పరెన్సీ. మీకు కావాల్సిన అప్డేట్స్ మేము ఇస్తాము. స్కిల్ రెడీ ఉండండి, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ జాబ్. ఓకేనా. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ జాబ్ గ్యారంటీ, నాట్ జాబ్ అష్యూరెన్స్ కాదు. డైరెక్ట్ స్కిల్ ఉందంటే మీరే సెలెక్ట్ చేసుకుంటారు సార్. అలాంటి కాన్ఫిడెన్స్ మీకు వచ్చేస్తుంది. మార్కెట్ లో ఫస్ట్ స్టార్ట్ చేసింది 100+ AI టూల్స్ మనమే. మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ లో ఫస్ట్ స్టార్ట్ చేసింది 100+ AI టూల్స్ మనమే.
మనల్ని చూసి చాలా మంది కాపీ కొట్టారనమాట. ఆ ఏ టూల్స్ ఏంది అనేది కూడా మీకు చెప్తాను అనమాట. వి హ్యావ్ ఎ కంప్లీట్ డీటెయిల్డ్ బ్లాగ్. సో రియల్ టైమ్ లో ఏం చేసుకోవాలో కూడా మీకు లింక్డ్ ఇన్ కావచ్చు, రెజ్యూమే కావచ్చు, లేకపోతే పోర్ట్ఫోలియో బిల్డింగ్ కావచ్చు, ఫ్రీలాన్సింగ్ సెషన్స్ కావచ్చు, అన్ని మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నాకు జాబ్ వద్దు సార్, ఏదొద్దు సార్ అంటే హౌ టు గెట్ క్లయింట్స్ ఫర్ ఫ్రీలాన్సింగ్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇస్తాము, సీక్రెట్స్ ఇస్తాము. స్టార్టింగ్ నాకు ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ ని ఎట్లా అనలైజ్ చేయాలి, దాంట్లో క్రిటికల్ ఏంది, ఎన్ని డేస్ పడుతుంది, సో ఎలాంటి సెటప్ అనేది కావాలి, దీనికి మరి అమౌంట్ కావాలా, మొత్తం మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం మేము ఇచ్చే యాడ్ ఆన్ సెషన్స్ కావచ్చు. సో మార్కెట్ లో ఇంకొకటి సార్ ఎవరు ఇవ్వడం లేదు, 15,000 ప్రీమియం బెనిఫిట్స్ అనమాట. ఈ రోజు మీరు రిజిస్టర్ అయితే యు ఆర్ గోయింగ్ టు గెట్ 15,000 ప్రీమియం బెనిఫిట్స్. ఎలిమెంటార్ ప్రో ప్లగిన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇట్స్ ల్యాండింగ్ పేజ్ బిల్డర్. యూ క్యాన్ క్రియేట్ వండర్ఫుల్ వెబ్సైట్ అనమాట. 100% లైసెన్స్డ్ జెన్యూన్ కంటెంట్. వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్, 100% లైసెన్స్ జెన్యూన్ కంటెంట్ అనమాట. మేమే మీకు ఇన్స్టాల్ చేసి మేము ఇస్తామన్నమాట. అక్కడ మా కంపెనీ ఐడి అనేది ఉంటుంది. తర్వాత ఆస్ట్రా ప్రో అనమాట. మంచి మంచి వెబ్సైట్స్ విత్ ఇన్ 20 మినిట్స్, 30 మినిట్స్, 1 అవర్ 2 అవర్స్ లో డిజైన్ చేయొచ్చు. ఆ వెబ్సైట్ డిజైన్ చేసిన తర్వాత ఎలా మార్కెట్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాము. సో యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట. మార్కెట్ కి ఏం కావాలో వితౌట్ టూల్స్ చెప్తాము, విత్ టూల్స్ చెప్తాము, విత్ ఏఐ టూల్స్ అనేది చెప్తాం. ఫ్రమ్ స్క్రాచ్ టు ప్రో. ఇంతకంటే ఇంకేమైనా కావాలా సార్, మార్కెట్ గ్యాప్ ఉందంటే వీఆర్ గోయింగ్ టు ఫిల్ యూ. తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మళ్ళీ ₹1 కూడా బయట పెట్టాల్సిన అవసరం లేదు. మేమే మీకు ఒక సబ్ డొమైన్ ఇస్తాము, ప్రీమియం హోస్టింగ్ ఇస్తాము. మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే మీకు కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్ని, అంటే ఒక కార్పొరేట్ ఎమ్యూనిటీస్ కావచ్చు, లేదంటే పిల్లల్ని ఒక మంచి మంచి స్కూల్స్ లో జాయిన్ చేస్తారు కదా లక్షలు పెట్టి, అలాంటి ఫ్రీడమ్ మీకు ఇస్తున్నాం. మీరు కరెక్ట్ గా వాడుతున్నారు అనుకోండి, యు ఆర్ గోయింగ్ టు గెట్ అల్టిమేట్ స్కిల్స్. రేపు మీకు ఏమైనా ప్రాజెక్ట్ వచ్చిందంటే ఎవరి సపోర్ట్ లేకుండా మీరే చేసుకోవచ్చు. అలాంటి అడ్వాన్స్ టూల్స్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా, గెట్ రెడీ. సో ఇవన్నీ కెరీర్ యాక్సిలేటర్ కిట్ అనమాట, ప్రిపేర్డ్ బై మీ ఓన్లీ. ఓకేనా. రెజ్యూమే మాస్టర్ కిట్ ఉంటుంది. రియల్ టైమ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ ఎలా చేసుకోవాలి అంటే నేను చెప్తాను, ఒక డైరెక్షన్ ఇస్తాను, టెంప్లెట్ ఇస్తాను. మీకు నచ్చినట్టు మీరే చేసుకోవచ్చు సార్, మీకు నచ్చినట్టు మీరే చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ లింక్డ్ ఇన్ హైరింగ్ సీక్రెట్స్. తక్కువ టైంలో జాబ్ ఎలా కొట్టాలి, హెచ్ఆర్ కి ఎలా పంపించాలి, లింక్డ్ ఇన్ సీక్రెట్స్ ఏమేమి ఉన్నాయి. తక్కువ టైంలో నాకు ఎస్సీఓ మాడ్యూల్స్ ఉంటుంది సార్. మనం ఇచ్చే 15 మాడ్యూల్స్ లో ఎస్సీఓ మాడ్యూల్ అనేది ఉంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాత యూ క్యాన్ అప్లై ఫర్ ద జాబ్స్. ఒక్కసారి ఎస్ఓ మాడ్యూల్ అయితే స్ట్రెంత్ తగ్గిపోతుంది, ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు అనమాట. కూడా చెప్పారు. ఆల్రెడీ మన స్టూడెంట్స్ 2 జాబ్ క్రాక్ చేశారు, 3 ఇంటర్న్షిప్స్ అనేది రెడీగా ఉన్నాయన్నమాట. ఐ నీడ్ టు ఫైనలైజ్. ఓకేనా. సో ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను అనమాట. కంప్లీట్ అంటే ఒక కంపెనీకి ఒక కంపెనీకి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఎలా మెయింటైన్ చేయాలి, మీ ప్రొఫైల్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాంటి ప్రీమియం టూల్స్ తీసుకోవాలి, ఆల్ విల్ బి కవర్డ్ అనమాట. తర్వాత వచ్చేసి యు ఆర్ గోయింగ్ టు గెట్ హౌ టు అప్లై టు 100+ కంపెనీస్. వీ హ్యావ్ ఎ లిస్ట్, ఐ విల్ షోకేస్. తర్వాత ఓకేనా, కెరీర్ రోడ్ మ్యాప్ ఫర్ ఎవ్రీ పార్ట్. ఒక్కొక్క మాడ్యూల్ తర్వాత ఎలాంటి కెరీర్ పార్ట్స్ ఉంటాయి, దాని రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉందా, 13 ప్రాజెక్ట్స్ అన్నాను కదా, దాని తగ్గట్టు మీకు సబ్జెక్ట్ లో కవర్ అయిపోతుంది. ఎండింగ్ లో ఇస్తే డోసేజ్ ఒక వేరే లెవెల్ అన్నమాట. అలాంటివి కూడా చెప్తామన్నమాట మీకు. సో వెన్ ఐ కమ్ హియర్ చీట్ షీట్ ఫర్ క్విక్ విన్స్. సో సింపుల్ గా నేను ఒక సబ్జెక్ట్, ఇప్పుడు మనకు జెమినై అనేది వచ్చింది అనమాట. నోట్బుక్ వెళ్ళాలని మీకు తెలుసు, అది రాకముందే హ్యావ్ డన్ ఏ సమ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్, దాని తగ్గట్టు రోడ్ మ్యాప్స్ అన్ని ఉన్నాయి. అలాంటి కంటెంట్ మీకు కంప్లీట్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. అంటే తక్కువ టైంలో గుర్తు పెట్టుకోవాలి కదా మీరు కూడా, అలాంటి కంటెంట్ అనేది ఇస్తాం. సో మన కోర్స్ ప్రైస్ మార్కెట్ లో చూసుకుంటే మినిమం 25,000 నుంచి 45,000 ప్లస్ ఉంటుంది. బయట 50,000, 70,000 ప్లస్ జిఎస్టీ కట్టి కూడా మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారనమాట. సో మీకేం కావాలో రెడీగా ఉంది సార్. మీరు అమౌంట్ పే చేయాలి కోర్స్ కి జాయిన్ కావాలి, మేము చెప్పిన టైంకి మీరు రావాలి. ఒక కన్సిస్టెన్సీ టైం అనేది మెయింటైన్ చేస్తే చాలు, యు ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ డిజిటల్ మార్కెటర్. చెప్పినంత ఈజీ కాదు, ఆ ఈజీ అనే వర్డ్ కి నా సెషన్స్ మీకు యాడ్ అవుతాయి. ఓకేనా. సో వెన్ ఐ కమ్ హియర్, దీస్ ఆర్ ద కంటెంట్ వీఆర్ గోయింగ్ టు గివ్. 500 డేస్ రికార్డింగ్ యాక్సెస్. ఏ రోజు సెషన్ అంటే ఆ రోజు సెషన్ మీకు ఒక వెబ్సైట్ పోర్టల్ ఇస్తాం, దాంట్లో అప్లోడ్ అయిపోతుంది. ఎలిమెంటార్ ప్రో, ఆస్ట్రా ప్రో, డొమైన్ అండ్ ప్లస్ హోస్టింగ్ మా కంపెనీ లైసెన్స్ తో ఉంటుంది. తర్వాత 13 మేజర్ ప్రాజెక్ట్స్ అండ్ మైనర్ ప్రాజెక్ట్స్ విత్ రియల్ టైమ్ కెరీర్ టెంప్లెట్స్ అండ్ మోర్. ఇంకేదైనా ఉందా సార్ అంటే మీకు అన్నాను కదా, 100+ కంపెనీస్ రిజిస్టర్ అయింది సార్. వెన్ ఐ క్లిక్ ఆన్ డేటా, ఇదంతా రీసెర్చ్ డేటా అనమాట. అసలు డిజిటల్ మార్కెటింగ్ గురించి మీకేం తెలుసు సార్ అంటే నేను మొత్తం రీసెర్చ్ చేసి రెడీగా ఉంటాను సార్. దిస్ ఆర్ ద రియల్ టైమ్ ఇన్సైట్స్. ఇదంతా చెప్పుకుంటా పోతే సోది ఉంటుంది. తర్వాత కరెంట్ మార్కెట్ స్టేట్ ఏమేమి ఉంది, మార్కెట్లో ఏమేమి రన్ అవుతుంది, తర్వాత ఎమర్జింగ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ ఫర్ 2025, 27 వరకు నా దగ్గర డేటా ఉందన్నమాట. 27 వరకు నా దగ్గర డేటా ఉంది. తర్వాత గ్లోబల్ టెక్ కంపెనీస్ డిజిటల్ మార్కెటర్స్ ని ఎవరు హైర్ చేసుకుంటున్నారంటే టాప్ 10 లో చూసుకుంటే గూగుల్ నుంచి పెప్సికో కంపెనీ ఉంది. తర్వాత టాప్ ఇండియన్ కార్పొరేట్స్ అండ్ యూనికార్న్స్ అనమాట. టీసీఎస్ నుంచి నెస్లే ఇండియా ఉంది. ఈ కామర్స్, ఫుడ్ అండ్ టెక్, ఎట్టెక్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్ నుంచి క్రెడ్ వరకు ఉంది అనమాట. ఫిన్టెక్ సాస్ ప్రోడక్ట్ చూసుకుంటే పేటెన్ నుంచి వై మీడియా వరకు ఉంది.
డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ చూసుకుంటే ఇది పెద్ద లిస్టే ఉంది సార్. ఐ విల్ షోకేస్, నథింగ్ టు వరీ. మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ చూసుకుంటే నెట్ఫ్లిక్స్ నుంచి సోనీ ఇండియా వరకు ఉంది. లాజిస్టిక్స్ అని తీసుకుంటే ఢిల్లీ వరకు నుంచి మేక్ మై ట్రిప్ వరకు ఉంది అనమాట. హెల్త్ కేర్ చూసుకుంటే మ్యారికాండ్ టైటాన్ కంపెనీ వరకు ఉంది. తర్వాత ఎడ్యుకేషన్ తీసుకుంటే ఐఎఫ్ఏఎస్ నుంచి విస్మాడ్ వరకు ఉంది అనమాట. సో ఇలాంటి డీటెయిల్స్ మొత్తం మీకు ఇస్తాము. సో శాలరీస్ చూసుకున్నారు అనుకోండి, జబర్దస్త్ ఉంటే ఐ విల్ షోకేస్ ద లైవ్ ట్రెండ్. తర్వాత ఫ్రీలాన్సింగ్ ఏమేమి ఉన్నాయి సార్, ఇది కూడా డేటా మీకు ఇస్తాము. తర్వాత 20 మనీ మేకింగ్ స్ట్రాటజీస్ అన్నారు కదా, దిస్ ఆర్ ద 20 మనీ మేకింగ్ స్ట్రాటజీస్. వెబ్సైట్ డిజైన్ సర్వీసెస్, సెల్ డొమైన్ అండ్ హోస్టింగ్, ఎస్ఈఓ సర్వీసెస్, డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టింగ్, యాడ్ క్యాంపెయిన్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, క్రియేట్ అండ్ సెల్ డిజిటల్ ప్రొడక్ట్స్, పెయిడ్ అడ్వర్టైజింగ్, తర్వాత యూట్యూబ్ ఛానల్ మెయింటెనెన్స్, ఈ కామర్స్ సెల్లింగ్, అఫ్లేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్, తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్. ఇవి తెలుసు కాబట్టి నేను పెట్టాను సార్. ఇవి తెలుసు కాబట్టి ఒక్కసారి ఆ లాజిక్స్ అర్థమే అనుకోండి, యూ క్యాన్ డూ ఎనీథింగ్ అనమాట. కానీ మార్కెట్ లో 6 months 1 year పెట్టే కంటెంట్ మొత్తం మీకు విత్ ఇన్ 4 months లో వస్తుంది. ఓకేనా, నథింగ్ టు వరీ. మార్కెట్ లో టాప్ 30 రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇది డేటా కూడా ఉందన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ కావచ్చు, ఎస్ఈఓ స్పెషలిస్ట్, ఇదంతా మీకు లైవ్ గా చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా, ఎస్ఈఓ స్పెషలిస్ట్, కంటెంట్ మార్కెటింగ్ మేనేజర్, సోషల్ మీడియా మేనేజర్, పీపీసీ స్పెషలిస్ట్, ఈమెయిల్ మార్కెటింగ్, దిస్ ఆర్ ద జాబ్ రోల్స్. అఫ్లేట్ మార్కెటింగ్ మేనేజర్, వెబ్ అనలిస్ట్, ఈ కామర్స్ స్పెషలిస్ట్, మార్కెటింగ్ ఆటోమేషన్ స్పెషలిస్ట్, గ్రాఫిక్ డిజైనర్, యూఐ/యూఎక్స్ డిజైనర్, అలా చెప్పుకుంటే పోతే మస్తుగున్నాయి సార్. టాప్ 30 పక్కనే పెట్టాను అనమాట. సార్ ఏదైనా రియల్ టైం డేటా ఉందంటే అది కూడా ఉందన్నమాట. ఈ 100+ జాబ్ రోల్స్ చూడండి, డేటా ఉంది కదా, ఇవన్నీ కంపెనీస్ కి కావాలన్నమాట. ఇవన్నీ ఏజెన్సీస్ అన్నమాట, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ 163 లిస్ట్ అనేది ఉంది. ఇక్కడ మీరు చూస్తే సావన్, ఇండియా బుల్స్, టాటా క్యాపిటల్ వాళ్ళకి కనెక్ట్ చేస్తున్నారు. సో స్టార్కామ్, జెనిత్, స్పాట్ డిజిట్స్ వాళ్ళకి పబ్లిక్ మీడియా చేస్తుంది. క్యాస్ట్రాల్, బీబీ నట్, గోద్రేజ్, బార్బీ వాళ్ళకేమో సెజ్ బ్యాంక్ అనేది చేస్తుంది. అలా మీకు కంపెనీస్ లిస్ట్ అనేది మేము ఇస్తాం అన్నమాట. ఓకేనా, తర్వాత వచ్చేసి పార్ట్ టైం జాబ్స్, అంటే ఇది పాతది అన్నమాట. ఒకసారి చూడండి, యు ఆర్ గోయింగ్ టు సీ ఏ డేట్ హియర్. ఇక్కడ మీరు చూశారనుకోండి, ఎంత ఉంది సార్ ఇక్కడ, 21,000 మంత్ యావరేజ్ బేస్ శాలరీ. ఇది ఎప్పుడు ఉంది సార్, ఇది 10th February, అంటే 1.5 year డేటా కావాలా సార్ నాకు? అవసరం లేదు, కరెంట్ డేటా కూడా చూపిస్తా. వెన్ ఐ క్లిక్ హియర్, దిస్ ఇస్ ద లేటెస్ట్ డేటా. దిస్ ఇస్ ద లేటెస్ట్ డేటా. ఎప్పుడు అప్డేట్ అయింది సార్ ఇది? కంపెనీ పేరు వచ్చేసి అంబిషన్ బాక్స్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ శాలరీ ఇన్ ఇండియా, అప్డేటెడ్ 2025 అనమాట. వెన్ ఐ కమ్ హియర్ 3 September 2025, అంటే ఎప్పటిది సార్? 2 days బ్యాక్ ది, అంటే నిన్నగాక మొన్నది. ఎంత ఉంది సార్? యాన్యువల్ యావరేజ్ శాలరీ వచ్చేసి 3.3 lakh to 20 lakhs ఉంది. సో మార్కెట్ లో అంటారనమాట, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ యూజ్లెస్, ఏ జాబ్ అన్న అవసరం లేదు, నువ్వే చేసుకుంటారనమాట. అంత సీన్ లేదు సార్. అమెజాన్ కి మనం కావాలి, ఎంఎన్సీస్ కి మనం కావాలి, రేపు స్టార్ట్ చేసిన 100 రూపాయల బిజినెస్ కి కూడా మనం కావాలి. వీఆర్ ద గేమ్ చేంజర్స్ ఇన్ ద మార్కెట్. నువ్వు నిజంగా నేర్చుకున్నావు అనుకో, దాని వాల్యూ ఇట్స్ రెస్పెక్టబుల్ జాబ్ అండ్ క్రియేటివ్ జాబ్ అనమాట. ఒక జర్నీ కంటిన్యూ అవుతుంటే నీకు అర్థమవుతుంటుంది. మధ్యలో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, ఇబ్బంది పెడుతుంటారు. గూగుల్ కు ఉన్న ఇబ్బందులు అమెజాన్ కు ఉంది, ఫ్లిప్కార్ట్ కు ఉంది. ఆ ఇబ్బందులను ఎప్పుడు పోతే తెలుసా? ఈ బిగ్ బిలియన్ డేస్ తర్వాత గ్రేట్ ఇండియన్ సేల్ అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అనమాట మార్కెట్ ఎలా ఉందని చెప్పేసి. ఓకేనా, చాలా ఉన్నాయి సార్ ఇంకా చెప్పాలంటే, అన్ని ఇక్కడ కవర్ చేయలేను కాబట్టి. సో ఇవన్నీ చెప్తాను. సో రిపోర్ట్ అనేది చూసాము ఒకసారి. నిజంగా మీరు చెప్తుంది నిజమా అబద్ధమా అంటే, ఐ హ్యావ్ ఎ సాలిడ్ డేటా. ఏంది సార్? బై సర్వీస్, బై డిపార్ట్మెంట్, ఫోర్కాస్ట్ 2025 to 2023. దేనికి సార్? డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ మార్కెట్ సైజ్. గ్రాన్యూ రీసెర్చ్ తోడు చాలా పెద్ద కంపెనీ సార్. దే ఆర్ గివ్ ద రిపోర్ట్స్ టు దీస్ కంపెనీస్. వెలిసిన రిపోర్ట్ ఏంది? 2025 to 2033, అంటే కరెంట్ అండ్ అప్కమింగ్ 8 years డేటా చూసుకుంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాం. ఏమంటాం సార్? కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 17.9% ఉంది. అంటే మార్కెట్ లో 5 నుంచి 10% ఉంటే ఒక లెవెల్ అనమాట, జాబ్ మార్కెట్ గట్టిగా ఉన్నట్టు. అలాంటిది 17% అంటున్నాడు. కొన్నేమో 11%, 12%, 14% కూడా ఉంది సార్. మళ్ళీ గ్రోత్ ఎలా ఉంది సార్? ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెరిగింది, నథింగ్ టు వరీ. వెన్ ఐ కమ్ డౌన్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్, ఎడ్యుకేషన్, గవర్నమెంట్, అదర్స్, ప్రతి ఒక్క కంపెనీకి మాకు కావాలి. మీకు డైలీ లైఫ్ లో చూసిన ప్రతి ఒక్క కంపెనీకి మనం కావాలి. మనం ఉంటేనే వెళ్తుంది సార్. టెక్నాలజీతో సంబంధం లేదు, వాళ్ళు చేసిన వర్క్తో సంబంధం లేదు. వాళ్ళకు బిజినెస్ ఎలా తెప్పియాలో కొంచెం క్రియేటివ్ మైండ్ సెట్ ఉంటే చాలు. ఈ కోర్సులో మీరు అది నేర్చుకుంటారు సార్. ఒకరు చెప్తే వచ్చేది కాదు, చూసి నేర్చుకునేది, ఎక్స్పీరియన్స్ అయ్యేది అనమాట. సో నథింగ్ టు వరీ. వెన్ ఐ కమ్ హియర్, సార్ ఇక ఈ రిపోర్ట్ లో ఇండియా ఉందా లేదా అంటే, ఇక్కడ చూడండి పెద్ద పెద్ద కీ డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ కంపెనీస్, అడోబ్, హెచ్పి, హబ్స్పాట్, ఐబిఎం, మార్కెటో, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, సేల్స్ ఫోర్స్, సాపేసి, సాస్ ఇన్స్టిట్యూట్ అండ్ గూగుల్, అందరికి మనం కావాలి. సో వెన్ ఐ కమ్ డౌన్, మళ్ళీ ఇక్కడ ఇండియా స్కోప్ ఉందా లేదా, కంట్రీ స్కోప్ చూడండి, ఇక్కడ మన ఇండియా కూడా ఉంటుంది అనమాట. అయితే డిమాండ్ అయితే ఉంది. అట్లాంటి ఎన్ని రిపోర్ట్స్ ఉన్నాయి సార్? 5 రిపోర్ట్స్ ఉన్నాయి. ఐ విల్ షోకేస్ అనదర్ రిపోర్ట్. ఇది ఎప్పటిది సార్ అంటే మీరు ఒకసారి చూడొచ్చు. ఇది ఎప్పటిది సార్? 2024 to 2030. ఈడేమంటుండు 11% అంటుండు అనమాట. ఇగో ఇక్కడ ఉండి 11% అంటుండు. ఇంకొక కంపెనీ ఉంది అనమాట. వెన్ ఐ కమ్ అండ్ క్లిక్ ఆన్ రిపోర్ట్ 3,
అలాంటి 10లో కొద్ది రిపోర్ట్స్ ఉన్నాయి, టాప్ 5 రిపోర్ట్స్ తీసుకున్నాము. ఇది కూడా ఏమంటుంది 2025 to 2023 అంటుంది. ఎంత 11% అంటుంది. అంటే 5 to 7 10% అని ఒక లెవెల్, 1% ఎక్కువ ఉన్నా కానీ మార్కెట్ లో ఒక డిమాండ్ అనేది ఎక్కువ సార్. స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కావాలి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్, చైన్ మార్కెటింగ్ మనకు వద్దు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అన్న చైన్ మార్కెటింగ్ అని ఒకటే, వాళ్ళని జాయిన్ చెప్పి వీళ్ళు జాయిన్ చెప్పి సో ఆ ప్రోడక్ట్ అనేది చూసుకో, నీకు కమిషన్ ఇస్తా, సో నువ్వు బంగ్లాలు కొను, ఏరోప్లేన్ కొను, అక్కడ తీరు ఇక్కడ తీరు కాదు. అది కాదు, ఇది వేరు సార్. తప్పుగా అనుకోకండి. అంటే నిజంగా మైక్రోసాఫ్ట్ అట్లాంటి వాళ్ళని హైర్ చేసుకుంటాడా, హెచ్పి హైర్ చేసుకుంటాడా, గూగుల్ హైర్ చేసుకుంటాడా? దట్ ఈస్ డిఫరెంట్, దిట్ ఈస్ డిఫరెంట్. మళ్ళీ మాడ్యూల్స్ ఏముంటాయి సార్? ఇప్పుడు వస్తున్నాను మాడ్యూల్స్ దగ్గరికి. సార్ ఇది అర్థమైందా? హ్యావ్ యూ గాట్ మై పాయింట్? సార్ హ్యావ్ యూ గాట్ మై పాయింట్? క్లియర్ గా ఉంది ఇప్పటి వరకు? ఏమైనా బోరింగ్ గా ఉందా? సెషన్స్ కూడా ఇంత ఇంట్రెస్టింగ్ గా, ఇంత యాక్టివ్ గా, చాలా జబర్దస్త్ ఉంటుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సార్ ఇంట్రెస్టింగ్ ఉందా, బోరింగ్ గా ఉందా? బోరింగ్ ఉందంటే ఐ విల్ స్టాప్ హియర్, ఎందుకంటే నేను ఇంకా కంటెంట్ చూపించాలి. ఈజ్ ఇంట్రెస్టెడ్? యూ కెన్ టైప్ ఎస్ ఆర్ నో అండి. ఎస్ ఒక సింగిల్ క్యారెక్టర్ అని టైప్ చేయొచ్చు, వైఈఎస్ అని చెప్పి కూడా టైప్ చేయొచ్చు. నథింగ్ టు వరీ. ఓకేనా? థ్యాంక్ యూ, రియలీ థ్యాంక్ యూ అండి. సో వెన్ ఐ కమ్ హియర్, సో ఇక్కడ 20 మనీ మేకింగ్ డిజిటల్ మార్కెటింగ్ సీక్రెట్స్ అన్నా కదా. వెన్ యూ క్లిక్ హియర్, వి అప్డేట్ ఇన్ ద బ్లాగ్. యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ హియర్. ఆ డిజిటల్ మార్కెటింగ్ ఏంది, దాని లోపల ఏమేమి ఉంటాయని చెప్పేసి కంప్లీట్ గా లోడ్ అయిపోతుంది. దిస్ ఆర్ ద డేటా. సెల్లింగ్ ఇన్ 2025, స్టార్ట్ యువర్ ఆన్లైన్ బిజినెస్. ఇది మన వెబ్సైట్, ఇంకా మేము గూగుల్ కి సబ్మిట్ చేయలేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఓ 3 బ్యాచెస్ తర్వాత కంప్లీట్ గా ఫుల్ లెంత్ ఫోకస్ చేస్తాం అనమాట. సో వాట్సాప్ మార్కెటింగ్ కావచ్చు, రీల్స్ అండ్ షార్ట్ కావచ్చు, లోకల్ బిజినెస్ మార్కెటింగ్, ఇవంతా మీకు రియల్ టైమ్ వస్తుంది. వీఆర్ అప్గ్రేడింగ్ దిస్ వెబ్సైట్ ఆల్సో, నథింగ్ టు వరీ. ఫ్రీలాన్సింగ్ యూజింగ్ ఏ టూల్స్, ఇవన్నీ మీకు ఇస్తాం అన్నమాట. డాక్యుమెంట్ ఉంది, ఇది కూడా ఉంది. రియల్ టైమ్ కేస్ స్టడీస్ ఏముంది సార్? వీ హావ్ అప్డేటెడ్ ఇన్ ద బ్లాగ్ ఆల్సో. ఎవరు ఇంత ఓపెన్ గా చెప్పారు సార్? ప్రైమ్ $1 బిలియన్ బ్రాండ్ లోగన్ పాల్సన్ కేసెస్, నో యాక్సెస్ సక్సెస్. ₹1 యాడ్ మీద స్పెండ్ చేయకుండా రియల్ టైమ్ లో మీరు చూస్తుంటారు అనమాట. ఏంది సార్? జూడియో తెలుసు కదా, జూడియో మరి అడ్వర్టైజ్మెంట్ కి పెడుతుందా? లేదు. కంప్లీట్ జీరో మార్కెటింగ్, కంప్లీట్ ఆర్గానిక్ మార్కెటింగ్. షోరూమ్ పెద్దది, షాప్ లో పోతేనేమో ప్రైస్ తక్కువ. ఎందుకు సార్? మౌత్ పబ్లిసిటీ అది వైరల్ అయింది. అలాంటి చేసుకున్న బ్రాండ్ అనమాట ఇది. తర్వాత కంపాకోలా మార్కెట్ అనేది ఒక సూపర్ బ్రాండ్ అనమాట. దీనికి అప్పుడు పెప్సీ ఉండే, పెప్సీని కొట్టి కోకో కోలా వచ్చింది. మీకు తెలిసిందే, మొత్తం థమ్స్ అప్ ఇవే ఉన్నాయన్నమాట. లేదంటే పెప్సీ పక్కన జరిగింది. ఇప్పుడు ఏమైంది? కోకో కోలా వచ్చింది. కోకో కోలా జియో కొట్టింది అనమాట. జియో ప్రోడక్టే కంపాకోలా. ఇది మీరు ఎక్కడ పోయినా ఇది వేస్తుండు. ఈడు వచ్చిన తర్వాత వాటర్ బాటిల్ ప్రైస్ తగ్గినాయి, కూల్ డ్రింక్స్ క్వాంటిటీ పెంచిండు, ప్రైస్ తక్కువ చేసిండు. సో కాంపిటీషన్ ఎలా ఉంది? అలాంటి రియల్ టైం కేస్ స్టడీస్ చెప్పడం కాదు. సో వీ హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ వర్క్స్. ఆ కంటెంట్ మొత్తం మీ ముందర ఉంటుంది సార్. నో ఇన్స్టిట్యూట్ ఇన్ ద ఎనీవేర్ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. ఓకేనా? మీకు ఆ కంటెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నాకు కావాలన్నప్పుడు, నేను చాలా మంది అన్నప్పుడు పైసలు కట్టు, అది కట్టు, తర్వాత రేపు గంటల కొద్ది కూర్చొని ఇబ్బంది పెట్టారనమాట. నా రియల్ టైమ్ సక్సెస్ స్టోరీస్ మొత్తం ఇలా గుడ్ బ్యాడ్ అన్ని తీసుకొని ఈ వెబ్సైట్ లో అప్డేట్ చేస్తున్నాము. విత్ ఇన్ 1 year యు ఆర్ గోయింగ్ టు సీ. మీరు ఏదైనా బిజినెస్ గురించి ఎత్తినా యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ తెలుగులో ఎత్తినా మనది వచ్చేస్తుంది సార్. అలాంటి కంటెంట్ మెయింటైన్ చేస్తున్నాం. దిస్ ఆర్ ద కంటెంట్ మెయింటైన్డ్ బై అవర్ స్టూడెంట్స్. ఇప్పుడు మీకు టీమ్ సపోర్ట్, టెక్ సపోర్ట్ కింద ఉన్నారనమాట. ఈస్ చిన్మయానంద్ అండ్ వెంకటరమణ. దే ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ వెరీ గుడ్ థింగ్స్. ఓకేనా? థ్యాంక్ యూ అండి, రియలీ థ్యాంక్ యూ. సో చీట్ షీట్స్ ఏంటి సార్? ఇగో మీకు అన్నాను కదా, ఇది ఎప్పుడు చేశాను తెలుసా? దిస్ ఇస్ డన్ ఇన్ 2024 మిడ్ అన్నమాట. అప్పుడు విమ్మిస్కెల్ అని చెప్పేసి ఒక టూల్ ఉండే. ఆ టూల్లో నా స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా రిమెంబర్ అనమాట, లాస్ట్ మినిట్ రివిజన్ అని చెప్పేసి, మీరు రీసెంట్ గా బీటెక్ కంప్లీట్ చేస్తే, రీసెంట్ గా డిగ్రీ కంప్లీట్ చేస్తే లాస్ట్ మినిట్ రివిజన్ అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఇస్తాడు. దాన్ని బేస్ చేసుకొని నేను డిజైన్ చేయడం జరిగింది. అంటే రేపు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఎట్లా, నేను ఏదైనా సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలంటే ఎట్లా అంటే, ఇగో ఇలాంటి కంటెంట్ కూడా మీకు ఇచ్చేస్తాను అనమాట. సో ఇలాంటివి ఎన్ని ఉన్నాయి సార్? 40+ ఉన్నాయన్నమాట. సారీ, 50+ ఉన్నాయన్నమాట. ఆల్ కంటెంట్ విల్ బి గివెన్ టు యూ. ఆల్ కంటెంట్ విల్ బి గివెన్ టు యూ. కనిపిస్తున్నాయా సార్? ఇవన్నీ కనిపిస్తున్నాయా సార్? ఇవన్నీ ఇస్తాను అనమాట. యూట్యూబ్ ఎస్సీఓ ఎట్లా చేయాలి, ఈ మ్యాప్ చూసుకుంటే చాలు. దీన్ని మనం మైండ్ మ్యాప్స్ అంటాము. ఇప్పుడు నోట్బుక్ వెళ్ళడంలో ఫ్రీ ఫీచర్ అనమాట. మీరు కంటెంట్ పీడిఎఫ్ ఇస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అది రానప్పుడు కూడా టూల్స్ ఎట్లా వాడతాను, కరెంట్ టూల్స్ ఏమున్నాయి, ఫ్యూచర్ టూల్స్ ఏమున్నాయి, డీటెయిల్ గా చెప్తాను. ఇప్పుడు మార్కెట్ లో మొత్తం నానో బనానా ఉంది, అది కూడా కవర్ అవుతుంది. ఫ్యూచర్ లో ఇంకేదైనా వస్తే అది కూడా కవర్ అవుతుంది అనమాట. మీరు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు సార్. అలాంటి క్వాలిటీ సబ్జెక్ట్, క్వాలిటీ ట్రైనింగ్ అనేది మీకు ఇస్తాం. మీరేం చేయాలి? పైసలు కట్టాలి, కోర్స్ లో జాయిన్ కావాలి. యూ మస్ట్ టేక్ ఎ గుడ్ డెసిషన్ అండ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ వండర్ఫుల్ అన్నమాట. ఓకేనా? డన్. తర్వాత 100+ ఏ టూల్స్. వీ హావ్ డన్ వన్ బ్లాగ్ ఆల్సో. డిజిటల్ మార్కెటింగ్ కి 100+ టూల్స్ ఏదైనా బ్లాగ్ కంటెంట్ ఎవరైనా పెట్టిండా సార్? తప్పుగా అనుకోకండి, ఎవరైనా పెట్టిరా సార్ అంటే వీఆర్ ద ఫస్ట్ పర్సన్స్. మన వెబ్సైట్ నేమ్ కూడా ఎలా ఉంటుంది అంటే, మీరు అందరూ చాలా చూస్తుంటారు అనమాట. .com, .in, .co, .in, .a, .aha, .video, తర్వాత ఈనాడు .net. మన వెబ్సైట్ నేమే .marketing సార్.
మన వెబ్సైట్ నేమే డాట్ మార్కెటింగ్. మళ్ళీ మార్కెట్ లో చాలా ఉన్నాయి కదా, వాళ్ళు ఎందుకు కొనలేదు సార్ అంటే దట్ ఈస్ మై స్ట్రాటజీ. ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ ఏఐ పవర్డ్ అనేది ఎప్పుడు వచ్చింది తెలుసా? చాట్ జీపీటీ వచ్చినప్పుడు వచ్చింది. ఎప్పుడు వచ్చింది తెలుసా? ఏ అనే వర్డ్ చాట్ జీపీటీ 2022 ఎండింగ్ లో వచ్చింది అనమాట. 2023లో ఇన్ ద ఫిబ్రవరి మార్చ్ లో ఏఐ పవర్డ్ అనే వర్డ్ ఎవ్వరు వాడలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏఐ పవర్డ్ అనే వర్డ్ మార్కెట్ లో ఎవ్వరు వాడలేదు అనమాట. ఐ ఆమ్ ద పర్సన్, ఐ హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఏఐ పవర్డ్ పెడితే కోర్సుకి బాగుంటుంది కదా అన్నట్టు ఐ హావ్ డన్ దట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్. సో మార్కెట్ లో ఫస్ట్ ఇండియాలో గూగుల్లో సెర్చ్ చేసి వస్తుంది కదా, అలా ఏఐ మార్కెట్ ఉంది తప్ప ఏఐ పవర్డ్ మార్కెటింగ్ లేదు. నేను పెట్టిన అంటే నేను పెట్టాను, అదొక జనరిక్ థింకింగ్ అన్నమాట. అలా పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కి, ప్రతి ఒక్క ఏ టూల్ కి, ప్రతి ఒక్క సర్వీస్ కి, ప్రతి ఒక్క కోర్స్ కి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ దే ఆర్ యూజింగ్ ఏఐ పవర్డ్ అనమాట. అంటే వీ హావ్ డికోడెడ్ ఇన్ 2023 అర్లీస్. ఇప్పుడు మార్కెట్ లో పాస్ట్ 2024 మిడ్ నుంచి వైరల్ అయింది. సో అలాంటి ఎలా థింక్ చేయాలి, స్ట్రాటజీస్ ఏంది, ఏ టూల్స్ ఎట్లా వాడాలి అలా చెప్పడం అనేది జరుగుతుంది సార్. చెప్పడం కాదు, మీరు జాయిన్ అయిన తర్వాత మీకు క్వాలిటీ అర్థమైపోతుంది. సో మీకు ఒక ఇన్పుట్ కూడా ఇస్తాను సార్. నా మైండ్ లో ఒకటి ఉంది, ఎలాంటి అంటే ఒక వైట్ పేపర్ లాంటి మీరు ఒక డయాగ్రామ్ వేసుకొని రండి. దాన్ని ఎలాంటి కోడింగ్ టూల్స్ లేకుండా 100% ఫ్రీ కోడింగ్, 100% ఫ్రీ కోడింగ్. ఆ స్కెచ్ ఎలా ఉందో దాని ఒక డయాగ్రామ్ కూడా మీ ముందరనే చేపిస్తాను. మీరే ఇన్పుట్స్ ఇస్తారు, మీరే నాకు చెప్తారనమాట. ఐ విల్ డిజైన్ లైవ్. సో మీరు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకొని వస్తే దాన్ని లైవ్ ఎగ్జిక్యూట్ చేస్తాను సార్. లేదు సార్, నా దగ్గర ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ మీరు లైవ్ ప్రాజెక్ట్ కింద చెప్పండి సార్ అంటే, మీరు నాకు ఆ ప్రాజెక్ట్ ఇస్తే రియల్ టైం డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఎలా చేస్తారో, బయట 50,000 లక్ష రూపాయలు ఇచ్చి ఎలా చేస్తారో అలాంటి కంటెంట్ మీకు చెప్తాను సార్. సో క్వాలిటీలో మీకు ఎలాంటి కాంప్రమైజ్ కాదు, టూల్స్ లో లేదు. ఎండ్ ఆఫ్ ది డే నాకంటే 10 టైమ్స్ బెటర్ గా ఎలా ప్రిపేర్ కావాలో ఐఎమ్ గోయింగ్ టు గివ్ లాట్ ఆఫ్ కంటెంట్ అయ్యూ. ఇంతకంటే స్టూడెంట్ కి ఏం కావాలి సార్? సరిపోతుంది కదా ఇది సార్, సరిపోతుంది కదా ఇది? ఇంతకంటే స్టూడెంట్ కి ఏమైనా కావాలా? ఓపెన్ ఓపెన్ ఆన్సర్. సరిపోతుంది కదా? ఎస్ నోనా? సరిపోతుంది కదా ఇది సార్? ట్రైన్ అంటే మీరు చెప్పే మాడ్యూల్స్ ఏంది సార్ అంటారా? ఐ విల్ షోకేస్ నౌ, ఐ విల్ షోకేస్ నౌ. సో చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి సార్, చెప్పుకుంటా పోతే. ఐ విల్ షోకేస్ నౌ. ఓకేనా సార్? ఇంతగానో చెప్పారు సార్, మళ్ళీ మీ సబ్జెక్ట్ ఏంది సార్ అంటే ఇక్కడ చాలా ఉంది సార్, చెప్పుకుంటా పోతే బోర్ కొడుతుంది. మన ఇండియాలో ఇంటర్నెట్ యూజర్స్ వచ్చేసి ఇండియా సెకండ్ ప్లేస్ ఉంది. తర్వాత కంట్రీస్ విత్ మోస్ట్ ఫ్రీలాన్సర్స్ అంటే ఇండియా కూడా సెకండ్ ప్లేస్ లో ఉంది. 20 మిలియన్ ప్లస్ ఉన్నారన్నమాట. సో చాలా ఉన్నాయి, ఎందుకు నేర్చుకోవాలని చెప్పేసి ఇది సబ్జెక్ట్ అన్నమాట. సో మన వెబ్సైట్ అనేది ఉంది, మన వెబ్సైట్ అనేది చూపిస్తాను. సో కెరీర్ కిట్ ఇంక్లూడెడ్ ఏముంటుంది సార్ అంటే రెజ్యూమే టెంప్లెట్స్, లింక్డ్ఇన్ హ్యాక్స్, 100+ హైరింగ్ కంపెనీస్, ఫ్రీలాన్సింగ్ రోడ్ మ్యాప్, బిజినెస్ అండ్ స్టార్ట్అప్ గైడ్స్, సేవ్ 6 months ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్. అంటే ఏంది అంటే మీరు ఒక్కసారి కోర్సులో జాయిన్ తర్వాత నేను ఇచ్చిన సాలిడ్ కంటెంట్ తో మీరు జర్నీ చేస్తే చాలు సార్. బయట సంవత్సరం 2 సంవత్సరాలు నేర్చుకున్న కంటెంట్ కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈస్ మై హార్డ్ వర్క్ సార్. ఓకేనా? టెస్టిమోనియల్స్ అనేది ఉంది, ఐ విల్ షోకేస్. సో నెక్స్ట్ బ్యాచ్ నుంచి మనకు 14,999 ఉంటుంది. కరెంట్ ప్రైస్ వచ్చేసి 10,999. సో మార్కెట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, మేము కూడా ఏందో మీకు తెలియాలి కాబట్టి జియో ఎయిర్టెల్ ఆఫర్ ఎట్లా ఇస్తున్నాడో అలాగే మేము 8499 కి ఇస్తున్నాం అనమాట. మార్కెట్ ప్రైస్ 8499 కి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. జస్ట్ గో హెడ్, జాయిన్ ద కోర్స్ అండ్ కమ్ విత్ పాజిటివ్ వైబ్, గో విత్ పాజిటివ్ వైబ్, అంతే. ఓకేనా? డన్. సరే, మన వెబ్సైట్ ఏందో చూపిస్తాను అనమాట. గెట్ రెడీ. సో ఏఐ పవర్ డిజిటల్ డాట్ మార్కెటింగ్ మనది. ఇక్కడ మీరు వచ్చి ఈ వెబ్సైట్ మీకు ఇక్కడ కాపీ చేస్తున్నాను, ఒకసారి కావాలంటే మీరు కామెంట్స్ లో చెక్ చేయొచ్చు ఇలాగే వస్తుందా లేదా. యా, యూ కెన్ షేర్ ద డీటెయిల్స్ చిన్మయన్ వెంకటరమణ. సో ఇక్కడ మన వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఏం చేస్తాము, ఇక్కడ ఎన్రోల్ నా కొట్టారనుకోండి, కథం. యాక్చువల్ గా September 1 అనుకున్నాము, September 9 కి షిఫ్ట్ అయింది. 1 డే అటు ఇటు. మండే రోజు బాగాలేదు, ఏదో గ్రహణం ఉంది, కరెక్ట్ కాదన్నారు. అయితే 8th కానీ 9th కానీ స్టార్ట్ అయిపోతుంది. ఈవినింగ్ 6:30 PM to 8 PM అనమాట. వీఆర్ గోయింగ్ టు అప్డేట్ టుడే. ఒక్కసారి ఇక్కడ వచ్చి మీరు ప్రొసీడ్ అని కొట్టారనుకోండి. సో దిస్ ఇస్ పవర్డ్ బై పేమెంట్ గేట్వే, దిస్ ఇస్ పవర్డ్ బై రేజర్ పే పేమెంట్ గేట్వే. మేము ఇచ్చే కంటెంట్ ఏదో ఇగో ఇక్కడ మొత్తం చెప్పాను. ఇక్కడ నా కంప్లీట్ ప్రీవియస్ డిజిటల్ మార్కెటింగ్ డెమో ఉంది, జస్ట్ 10 days బ్యాక్. అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలని చెప్పేసి ఒక రీల్ కూడా ఉందన్నమాట. వెన్ ఐ కమ్ డౌన్, సో దిస్ ఈస్ మీ ఓన్లీ. రీసెంట్ గా ఇచ్చిన రివ్యూస్ అన్నమాట, యూ క్యాన్ చెక్ ఇట్. ఈజ్ ఏ వీరా సార్, హ్యావింగ్ 16+ years ఇన్ గ్రాఫిక్ డిజైనింగ్. ఆ సార్ ఏమన్నారో మీకు అర్థమైపోతుంది. యూ క్యాన్ చెక్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సో వెన్ ఐ కమ్ ఇయర్, ఓకేనా, ఈ కోర్స్ ఎందుకు నేర్చుకోవాలో కంప్లీట్ గా ల్యాండింగ్ పేజ్ లో పెట్టడం అనేది జరిగింది. మీరు ఏ మాడ్యూల్స్ చెప్తారు సార్ అంటే ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్, వెబ్సైట్ డిజైన్ అండ్ హోస్టింగ్ ఎసెన్షియల్స్, కంటెంట్ డెలివరీ నెట్వర్క్, తర్వాత వర్డ్ ప్రెస్, CMS మాస్టరీ. ఎలాంటి కోడింగ్ లేకుండా యూ క్యాన్ డిజైన్ వండర్ఫుల్ వెబ్సైట్స్. మీరు మార్కెట్ లో చూస్తుంటారు, అది కూడా మోర్ దాన్ ఇనఫ్ కవర్ అయిపోతుంది సార్. యూ క్యాన్ డిజైన్ అల్టిమేట్. మీకు సూపర్ పవర్స్ ఏంటి తెలుసా, ప్రీమియం థీమ్స్, ప్లగిన్స్, టూల్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో GA4, GSC, GTEM అనేది ఎట్లా వాడాలి, ట్రాకింగ్ అనమాట. సో నాకు వెబ్సైట్ కి సేల్ అనేది జరిగింది అనమాట. షర్టో, ప్యాంటో, లేకపోతే ల్యాప్టాప్, మొబైల్, లేకపోతే ఒక IT సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఏదో కొన్నాడు. అతను SEO చేసి వచ్చింది అంటాడు,
లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా సేల్ వచ్చింది అంటాడు, మహేష్ బాబు వెంకటేష్ ప్రమోట్ చేసి వచ్చింది అనుకుంటాడు. సో దాన్ని ఎలా ట్రాక్ చేస్తాను సార్? ఒక లింక్ కొన్ని వేల మందికి పంపించిన, కొన్ని లక్షల మంది క్లిక్ చేశారు, కొన్ని వేల సేల్స్ జరిగినాయి. మళ్ళీ ఎలా తెచ్చుకోవాలి సార్ అంటే, బై కంబైనింగ్ దిస్ త్రీ థింగ్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. సో అడ్వాన్స్ ట్రాకింగ్ ఇది మీరు మార్కెట్ లో నేర్చుకున్నా కానీ 3000, 5000, 10,000 ఎంత కావాలంటే అంత కట్టమంటాడు, అవసరం లేదు. ఇది మీకు అర్థమైపోతుంది. దీని మీద ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. మీకు ఏముంటాయి? దీని మీద ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఆడతారనమాట. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. నీకు ఇస్తా అంటే చేస్తాడు, వద్దంటే వచ్చేయడం అనమాట. అలాంటి సింపుల్ కాన్సెప్ట్స్ అని చెప్తాను. తర్వాత ఓన్ గా నేను బిల్డ్ చేసుకోవాలంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ blogger.com. ఇట్స్ ఏ గూగుల్ ప్రోడక్ట్, కంప్లీట్లీ ఫ్రీ. రియల్ టైమ్ బ్లాగింగ్ అనేది ఎట్లా చేయాలి, ఈనాడు ఎట్లా చేస్తాడు, న్యూస్ ఆర్టికల్స్ అనమాట. మళ్ళీ అలాంటి డైలీ హాట్ టాపిక్స్ కాకుండా ఎవర్ గ్రీన్ టాపిక్స్ అని బ్లాగింగ్ అనేది ఎట్లా చేయాలి, ఐ విల్ గివ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ టు యూ. తర్వాత ఎస్ఈఓ మాస్టరీ అనమాట. రియల్ టైమ్ లో ప్రతి ఒక్క క్లయింట్ కి, అంటే మీరు ఏదైనా గూగుల్లో టైప్ చేస్తే టాప్ లో వస్తుంది అనమాట రిజల్ట్. ఆ టాప్ లో రావడానికి ఏం చేయాలి? టాప్ లో సరిపోదు సార్, ఇప్పుడున్న మార్కెట్ లో ఏఐ టూల్స్ లో కూడా రావాలి. చాట్ జీపీటీ కావచ్చు, గ్రాక్ కావచ్చు, జెమినై కావచ్చు, u.com కావచ్చు. ఇంకొకటి ఉంది, ఇంకొకటి ఉంది. ఐడియా ఉందా సార్? పర్ప్లెక్సిటీ అనమాట. మళ్ళీ ఏ టూల్స్ ఎలా ఉండాలి సార్, ఎల్ఎల్ఎంఎస్ టెక్స్ట్ అనేది ఎట్లా మోడిఫై చేయాలి, ఏం చేయాలి, ఆల్ విల్ బి కవర్డ్ అనమాట. తర్వాత సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, రియల్ టైమ్ లో వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాంటి టూల్స్ వాడాలి, ఫ్రీగా ఎట్లా వాడాలి, పేడ్ ఎట్లా వాడాలి, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎవ్రీథింగ్ అనమాట. దీని రిలేటెడ్ ఏమైనా సర్టిఫికెట్స్ కూడా మీకు వచ్చేసాయి, మేము కూడా ఒక సర్టిఫికెట్ ఇస్తాము. సోషల్ మీడియా మార్కెటింగ్ అనమాట. అంటే మీరు ఏదైనా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీరు ఏదైతే బాగా రీసెర్చ్ చేశారో, ఏదైతే బాగా మాట్లాడారో, ఏదైతే వాట్సాప్ లో బాగా చాట్ చేశారో దాని రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంటాయి. మళ్ళీ ఎలా వస్తుంది సార్? వాళ్ళ ఆల్గిరిథం ఏంది? సో మెటా ఎవరు తీసి, వాట్సాప్ ఎవరు తీసారంటే మెటా కంపెనీది, ఫేస్బుక్ ఎవరు తీసారంటే మెటా కంపెనీది, సరే ఇన్స్టాగ్రామ్ ఎవరు తీసారంటే మెటా కంపెనీ. మళ్ళీ ఇవన్నీ ఎక్కడ నడుస్తున్నాయి? ఆండ్రాయిడ్ సిస్టమ్ అనేది నడుస్తుంది. ఇది ఎవరు తీసారంటే గూగుల్ కి. సో నువ్వేం చేస్తున్నావు? ఇండైరెక్ట్ గా అటు గూగుల్ కంపెనీకి తెలుస్తుంది, ఇటు మెటా కంపెనీకి తెలుస్తుంది. లేదా నేను ఐఫోన్ వాడుతున్నా, ఐఫోన్ లో చాలా మంది ఏం చేస్తారు తెలుసా? గూగుల్ ప్రోడక్ట్స్ వాడతారు. అంటే జీమెయిల్ కంపల్సరీ వాడతాడు. జీమెయిల్ లో నువ్వు ఏం చేస్తున్నావు తెలిసిపోతుంది, నీకు వచ్చే మెయిల్ తెలిసిపోతుంది. లేదు సార్ అంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి నువ్వు సెర్చ్ చేస్తావు. యూట్యూబ్ కంపల్సరీ ఐఫోన్ లో ఉండాల్సిందే. నువ్వు యూట్యూబ్ లో ఏదైతే చూస్తావో దాని రిలేటెడ్ కంటెంట్ నీకు వచ్చేస్తుంది. అంటే నువ్వు ఎక్కడ పోతే అక్కడ లాక్ అయిపోయినావు. 360 degrees 24/7 లాక్ అయిపోయినావు. సో నువ్వు ఏం చేస్తున్నావు, మొత్తం ఎవ్రీ బిట్ విల్ బి ట్రాక్డ్ అనమాట. సో అలాంటి వాళ్ళకి యాడ్స్ అనేది ఎలా చూపించాలి? నేను ఒక కంపెనీ స్టార్ట్ చేసిన, ఇప్పుడు మీరు కూడా ఎలా వచ్చారు సార్ అంటే, నేను ఏదో యాడ్ చూశాను, క్లిక్ చేశాను, నా దగ్గరకు వచ్చారు. మన టీం వాళ్ళు సంపూర్ణ మేడం కానీ రేవతి మేడం గారి కాంటాక్ట్ అయ్యారు, మీకు డీటెయిల్స్ షేర్ చేశారు. మన కంపెనీ నుంచి కూడా మీకు వాట్సాప్ ద్వారా మెసేజ్ వచ్చింది, మీరు టక్కుమని లింక్ క్లిక్ చేసి జాయిన్ అయ్యారు. సో దట్ ఈస్ ఆల్సో డిజిటల్ మార్కెటింగ్. సో రియల్ టైమ్ మార్కెట్ కి ఏం కావాలి, కరెంట్ ఏం కావాలి, ఫ్యూచర్ ఏం కావాలో యు ఆర్ గోయింగ్ టు లర్న్. జస్ట్ ప్రాక్టీస్ ఈస్ నీడెడ్ సార్, జస్ట్ ప్రాక్టీస్ ఈస్ నీడెడ్. సో నేను యూట్యూబ్ లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, గూగుల్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, నాకు ఆండ్రాయిడ్ యాప్ లో అడ్వర్టైజ్మెంట్స్ కావాలి, నేను ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి యాడ్స్ కావాలంటే దట్ ఆల్ కమ్స్ అండర్ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్, పీపీసీ మోడల్ అంటాం అనమాట. తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్, అంటే రియల్ టైమ్ లో ఈమెయిల్స్ అనేది ఎలా పంపించాలి, జీమెయిల్ తో చేయలేమంటే చేయలేవు, జీమెయిల్ తో చేయాలంటే చేయలేవు. సరే నేను 1,00,000 మెయిల్స్ పంపించే జీమెయిల్ తో అంటే అప్పుడు నీకు 100 కొద్ది అకౌంట్స్ ఉండాలి, అకౌంట్ లో బ్లాక్ అయితే ఎవరేం చేయలేవు. సో రియల్ టైమ్ గా ఇప్పుడు మీరు బ్యాంక్ నుంచి ఏదైనా విత్డ్రా అనేది చేశారు, ఒక చెక్ పాస్ అయింది, సక్సెస్ఫుల్ గా ట్రాన్సాక్షన్ అయింది. అలా మీకు ఎంబటే మీకు మెసేజ్ అనేది వస్తుంది, ఏంది, ఈమెయిల్ అనేది వచ్చేస్తుంది, ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, ఫెయిల్ అయితే మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. సో అలా ఒక బ్యాంక్ లో చూసుకుంటే పర్ మినిట్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ అవుతాయి, ఎంతమంది చెక్ అనేది విత్డ్రా చేస్తారు, ఎంతమంది క్రెడిట్ చేస్తారు, ప్రతి ఒక్క దానికి మీకు అలర్ట్ వస్తుంది కదా. హౌ దే ఆర్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్, దట్ ఆల్ విల్ బి కవర్డ్ అనమాట. బిజినెస్ ఆటోమేషన్ కూడా ఉంటుంది. ఆఫ్లైట్ మార్కెటింగ్ లో మీరు, అంటే ఇది ఎండింగ్ లో చెప్తాను సార్, దీని మీద మీరు ఫోకస్ చేస్తే 100 రూపాయలు 200 కాదు, ఒక ప్రోడక్ట్ అమ్మితే 3,000 నుంచి 5,000 రూపాయలు ఎలా వస్తుందో కాబట్టి రియల్ టైమ్ లో చెప్తాను. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ టూల్స్, రియల్ టైమ్ లో డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ ఎలా వాడాలి, ఏ మాడ్యూల్ కి ఎలాంటి టూల్స్ వాడాలి, విత్ టూల్, వితౌట్ టూల్, విత్ ఏఐ టూల్, వితౌట్ టూల్, విత్ ఏఐ టూల్. సో 3 కవర్ చేస్తాను అనమాట. మార్కెట్ లో ఒకటి చెప్పి క్లోజ్ చేస్తారు. ఆమె కమిటెడ్ పర్సన్. నీకు సబ్జెక్ట్ కావాలా, నా సెషన్స్ విను, రాలేదా విను, వచ్చిందా ఓకే, క్వెరీస్ వచ్చాయా మమ్మల్ని అడుగు, క్వశ్చన్ చేయి, యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్. ఎందుకంటే మీరు రూపాయి కడితే నాకు శాలరీ వస్తుంది, మా టీమ్ కి శాలరీ వస్తుంది. ఆన్సర్ ఈజ్ సింపుల్. సో ట్రాన్స్పరెన్సీ అనమాట. నీకేం కావాలో మేము ఇవ్వడానికి రెడీ సార్. మీరు పే చేయాలి, కోర్స్ కి రెగ్యులర్ గా రావాలి, ఒకవేళ మిస్ అయితే ప్రాక్టీస్ చేయాలి, లైవ్ రికార్డింగ్స్ కూడా ఉంటాయి, ఆ రికార్డింగ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఫ్రీలాన్స్ రోడ్ మ్యాప్, ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అనేది, ఏఐ టూల్స్ ఫర్ ఎవ్రీ మాడ్యూల్, రియల్ టైమ్ ఏఐ యూస్ కేసెస్, ఏఐ ఫర్ ఆటోమేషన్ ఫనల్స్, ఫ్యూచర్ ప్రూఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇలా మీకు కంప్లీట్ ఒక మార్కెట్ ఇండస్ట్రీ తగ్గట్టు చేయడం అనేది జరిగింది సార్. మీకేమైనా క్వెరీస్ ఉంటే మీరు అడగొచ్చు, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ క్వెరీస్. డెమో బాగుందా సార్? ఏదో నేను నడిచిన తప్పుగా అనుకోకండి, నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇలాగే ఉంటుంది సార్. బాగుందా సార్ డెమో? ఐఎమ్ స్టాపింగ్ ఇయర్. మీరు ఏమైనా క్వెరీస్ ఉంటే నన్ను అడగొచ్చు, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. ఐఎమ్ స్టాపింగ్ ఇయర్. సార్ బాగుందా సార్? ఇది డెమో బాగుందా?
యూ కెన్ టైప్ ఎస్ ఆర్ నో, వరస్ట్ అయితే వరస్ట్, గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్, ఎనీథింగ్. రియలీ థ్యాంక్ యూ అండి. ఇలాగే మేము మీకు సెషన్స్ కూడా ఎంగేజ్ చేస్తాము. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, రియలీ థ్యాంక్ యూ. సో మా పోర్టల్ ఎలా ఉంటుందో చూస్తాను. మీకు ఆల్రెడీ చాలా చెప్పాను కదా. సో ఇక్కడ మాకు ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. జస్ట్ ఎ మినిట్, ఇక్కడ ఉంది అబ్బా వర్క్. యా రియలీ థ్యాంక్ యూ అమ్మా సుకన్య, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ లాట్, థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ టిల్ 1 అవర్. ఇవాళ రేపు 1 అవర్ టైం డెమోకి కేటాయించాలంటే చాలా కష్టము. చాలా ఓపికతో విన్నారు. రియలీ థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ యామిని, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్ యూ ఆనంద్, ఎవ్రీ వన్ పేరు పేరున థ్యాంక్ యూ. గెట్ రెడీ. సో మన వెబ్సైట్ ఏం చేస్తారంటే AI for digital.marketing. ఓకేనా, మీకు లింక్ షేర్ చేస్తారు మన టీం మెంబర్స్. ఇక్కడ నేను లాగిన్ అయ్యాలి. సో మీకు జీమెయిల్ ఉంటే జీమెయిల్తో లాగిన్ అవ్వచ్చు. సో లాగిన్ అని కొడితే మనకు లాగిన్ అయిపోతుంది అనమాట. ఒకసారి చూడండి. కంటిన్యూ విత్ గూగుల్ అంటే ఆల్రెడీ జీమెయిల్తో సింకప్ ఉంటే సింకప్ అయిపోతుంది. సో ఒక్కసారి మీరు పేమెంట్ కట్టిన తర్వాత మీకు అప్డేట్ అయిపోతుంది. 100% ట్రస్టెడ్ సాఫ్ట్వేర్, ఇట్స్ బై గ్రాఫీ, వీఆర్ యూజింగ్ దట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ. మీ అకౌంట్స్ సేఫ్, మీ డేటా సేఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్, నథింగ్ టు వరీ. సో మీరు ఇట్లా మై డాష్బోర్డ్కి వెళ్ళిన తర్వాత, ఇక్కడ మీరు అంటే ఇట్స్ ఈవినింగ్, మార్నింగ్ బ్యాచ్, ఇది ఈవినింగ్ బ్యాచ్ చూపిస్తాను చూడండి మేము ఎలా ఇస్తాం అనేది. సో వెన్ ఐ కమ్ హియర్, మీరు లాగిన్ అయ్యి ఈ డేటా అంతా చెక్ చేసుకోవచ్చు. కనిపిస్తుందా సార్? ఇప్పటివరకు వాళ్ళకి 60+ సెషన్స్ అయ్యారన్నమాట. 3 months నుంచి కంటిన్యూ చేస్తున్నారు. మధ్యలో యాడ్ ఆన్ సెషన్స్ కూడా తీసుకున్నాం. ఈ రోజుతోని 64 సెషన్స్ అయ్యి, అంటే నిన్నటితోని 64 సెషన్స్ అయిపోయాయి. సో ఈ 64 సెషన్స్ కాకుండా వీ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. సో ఇక్కడ మీకు డైలీ క్లాస్ నోట్స్ అనేది అప్డేట్ గా అవుతుంటుంది అనమాట. ఓకేనా, డైలీ క్లాస్ నోట్స్ మీద క్లిక్ చేస్తే మీకు కంటెంట్ అనేది వస్తుంటుంది. సో ఏమేమి అవుతుంది సార్? డేటా ఉంటుంది, బ్యాక్లింక్స్ అండ్ మోర్ రిసోర్సెస్, SEO బ్యాక్లింక్స్ అండ్ మోర్, GA4 GTM కూడా మీకు వచ్చేస్తుంది. తర్వాత మేము ఇచ్చే ఈబుక్స్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ ఫండమెంటల్స్ కావచ్చు, లేకపోతే వెబ్సైట్ డిజైన్ అండ్ హోస్టింగ్ ఫండమెంటల్స్ కావచ్చు, లేకపోతే ఫ్రీ డొమైన్ హోస్టింగ్ కావచ్చు, వర్డ్ ప్రెస్ మాస్టరీ. ఇక్కడ చూడొచ్చు పేజెస్, ఎన్ని పేజెస్ ఉన్నాయో. అంటే పార్ట్కి వీ హావ్ గివెన్ ఎ లాట్ ఆఫ్ నోట్స్. ఇంతకంటే ఏం కావాలి సార్? వీఆర్ నాట్ హైడింగ్ ఎనీథింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ట్రాన్స్పరెన్సీని దాచి పెడితే ఐఎమ్ గోయింగ్ టు బిలాస్. కాబట్టి పబ్లిక్ డొమైన్ లో నన్ను అడగొచ్చు, ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. ఓకేనా, వెన్ ఐ కమ్ హియర్, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఏంది, కాన్వా గ్రాఫిక్ డిజైనింగ్ ఏంది, 150+ AI పర్ ఇంటర్వ్యూ మెటీరియల్ అనమాట. 31 pages ఉన్నాయి. దగ్గర 170 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. ఆల్ విల్ బి ప్రొవైడెడ్. ఎండింగ్ లో మీకు PDF కంటెంట్ మొత్తం ఇచ్చేస్తాము. సో వెన్ ఐ కమ్ హియర్, ఫ్రీలాన్సింగ్ విత్ APDMA, Day 1, Day 2, Day 3, Day 4, Day 5, Day 6 యూట్యూబ్ లో ఫస్ట్ వీడియో అనమాట. 8+ hours ఆఫ్ కంటెంట్ ఉంది. మార్కెట్ లో ఎవరు చెప్పలేదు, మేమే చెప్పాం. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ కుప్పల కొద్ది ఉన్నాయి. తప్పుగా అనుకోకుండా, అది సబ్జెక్ట్ ఇది సబ్జెక్టే. సో ఇక్కడ ఏమవుతుందంటే మనీ మేకింగ్ అని చెప్పి నేను యూట్యూబ్ లో వాడినాను అనుకో, ఆ ఛానల్ ఎగిరిపోతుంది. కరెక్ట్ గా ఉంటేనే పెడతాడు. అలాంటిది మనము వీ హ్యావ్ యాడెడ్ 8+ hours ఆఫ్ ఫ్రీలాన్సింగ్ కంటెంట్. అంటే లైవ్ గా చెప్పడం అనేది జరిగింది. ఇట్స్ నాట్ ఎ రికార్డెడ్ వీడియో. స్టూడెంట్స్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాను, వాళ్ళకి తగ్గట్టు చేయడం అనేది జరిగింది. వెన్ యూ టైప్ హియర్, AI పవర్డ్, మనదే కాబట్టి AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ, ఇది మన ఛానల్ నేమ్. సో యూ క్యాన్ వాచ్ మై వీడియో 8 hours అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే దిస్ ఇస్ మై కంటెంట్. సో ఇది కొత్త ఛానల్ సార్, మొత్తం ఇన్ఫర్మేషన్ కామెంట్ పెట్టు గదేం చేయలేదు. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దట్ ఆల్సో. ఎందుకంటే నాకు ఎక్కువ స్టూడెంట్స్ వస్తే అదే సబ్జెక్ట్ 100 మందికి అవుతే 200 మందికి చెప్తాను. అదే కమిట్మెంట్, అదే ఎనర్జీ, అదే ఉంటుంది. సో ఇక్కడ నేను చూస్తే యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ 11 days ago 6.5 views ఉన్నాయన్నమాట. ద ఓన్లీ యూట్యూబ్. సో దిస్ ఇస్ ద ఓన్లీ ఛానల్ హ్యావింగ్ 8+ hours ఆఫ్ ఫ్రీలాన్సింగ్ కంటెంట్. మార్కెట్ లో చూస్తే 5 నిమిషాలు, 3 నిమిషాలు, 8 నిమిషాలు, 10 నిమిషాలు, అర్ధ గంట, గంట కంటే ఎక్కువ ఉండదు. సో రియల్ టైం ఎలా చేయాలో మీరు కావాలంటే ఈ వీడియో చూసి కూడా మీరు డెసిషన్ తీసుకోవచ్చు. హౌ టు స్టార్ట్ ఫ్రీలాన్సింగ్ విత్ 0 ఇన్వెస్ట్మెంట్, వెబ్సైట్ ఫైనల్ అండ్ గూగుల్ బిజినెస్ పోర్ట్ఫోలియో, తర్వాత గూగుల్ బిజినెస్ ప్రో అంటే కంటిన్యూషన్ అనమాట. చాలా ఉంటుంది. ప్రోస్, కాన్స్, గ్రోత్ హ్యాక్స్, రియల్ టైమ్ ల్యాండింగ్ పేజ్ డిజైన్. ఇది ఒక్కటి నేర్చుకున్నా సరే యూ ఆర్ గోయింగ్ టు గెట్ 20,000 to 30,000. సో ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. చాలా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇంతకంటే నేను ఓపెన్ గా చెప్పలేను సార్. అట్ ద సేమ్ టైం ఓకేనా, ఫ్రీలాన్సింగ్ విత్ APDMA అది ఇవ్వడమే కాదు, దీని రిలేటెడ్ నోట్స్ కూడా ఇస్తాం. తర్వాత మీకు వాట్సాప్ కమ్యూనిటీ ఉంటుంది. మేము స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క కంటెంట్ మీకు ఇది 500 days రికార్డింగ్ యాక్సెస్ అనేది ఉంటుంది అనమాట. ఇది లింక్ కాబట్టి క్లిక్ చేసి వచ్చేస్తుంది సార్, నథింగ్ టు వరీ. ఇలా మీకు ఉంటుంది అనమాట. ఓకేనా, సో దాట్స్ ఇట్ అండి. ఇలా మీకు ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్ గా చెప్తాం సార్. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగొచ్చు, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. సార్ ఐఎమ్ స్టాపింగ్ ద డెమో, యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ నౌ, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. మీకు ఏమైనా కెరీర్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, నేను ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చా లేదా, ఫీజు ఏమైనా పెరుగుతుందా తగ్గుతుందా, లేకపోతే మీరు నిజంగా డెలివరీ చేస్తారా, అంటే డెలివరీ చేస్తారంటే సక్సెస్ ప్రూఫ్స్ కావాలి కదా. సో వెన్ యూ కమ్ అండ్ టైప్ ఇన్ గూగుల్ AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ, జస్ట్ 3 months అయింది స్టార్ట్ అయ్యి, బట్ ఐఎమ్ ఏ కమిటెడ్ పర్సన్. డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ, ACADEMY. సో మనకి గూగుల్ బిజినెస్ అనేది ఉంటుంది. ఇలాంటి ప్రొఫైల్స్ ఎలా చేయాలో కూడా చెప్తామన్నమాట. వెన్ ఐ కమ్ హియర్,
దే హ్యావ్ గివెన్ 18 మెంబర్స్ రివ్యూస్ ఇచ్చారనమాట. మీరు కావాలంటే చూడొచ్చు అనమాట. ఓకేనా? మీరు ఇక్కడ చూడొచ్చు. వెన్ ఐ కమ్ అండ్ క్లిక్ యర్ రివ్యూస్ యు ఆర్ గోయింగ్ టు సీ ద డేటా. ఎక్కడ ఉంది సార్ రివ్యూస్? కనిపిస్తున్నాయా? గూగుల్ రివ్యూస్ అని క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో ఏ వీక్ ఎగో, 2 weeks ago, 2 weeks ago, ఏ వీక్ ఎగో దే హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ కంటెంట్. యూ క్యాన్ చెక్ ఇట్. నిజంగా బాగుందంటే యూ కెన్ జాయిన్ అవ్వచ్చు సార్. ఓకేనా? దట్స్ ఇట్. ఐఎమ్ ద ట్రైనర్. యు ఆర్ గోయింగ్ టు గెట్ అల్టిమేట్ సపోర్ట్, నథింగ్ టు వరీ. ఓకేనా సార్? డన్. యా చెప్పండి చెప్పండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జేసీ చెప్పండి అమ్మా. యూ కెన్ స్పీక్ విత్ మీ. యూ కెన్ స్పీక్ విత్ మీ అమ్మా. మీరు నాతోని Hello. ఓపెన్ గా మాట్లాడదు. చెప్పండి Yeah. చెప్పండి. Hi, sir. Hi. My name is Jesse. Actually, నా కెరీర్ గ్యాప్ ఉంది. Okay. Passed my BTech in 2013. Okay. From 2020 Jan to 25, I was in UK. So, Oh. yeah. Okay. So, Okay. different domain లో వర్క్ చేశాను. సో ఇది కొంచెం గ్యాప్ తో నేను జాబ్ సెక్యూర్ చేసుకోగలనా? 100% చేసుకోవచ్చు. మీరు ఏ డిపార్ట్మెంట్ లో చేశారంటే తెలుసుకోవచ్చా? డెవాప్స్ లో. డెవాప్స్ మంచిగా ఉంది కదా ఇప్పుడు మార్కెట్. అంటే Yeah. ట్రాన్సిషన్ అవుదాం అనుకుంటున్నారా? యా అవును. ఓకే, మీ దగ్గర ఉన్న డెవాప్స్ స్కిల్స్ నే మీరు ఫ్రీలాన్సింగ్ కింద చేసుకోండి. సూపర్ సూపర్ మార్కెట్ ఉంది దానికైతే. అంటే Okay. రియల్ టైమ్ లో క్లౌడ్ టెక్నాలజీనే కదా డెవాప్స్ అంటే. డెవాప్స్ అవును. కావచ్చు, దేవసెకాప్స్. సో దాన్నే ఫ్రీలాన్సింగ్ మీద పెట్టారనుకోండి, ఇక్కడ మీకు సబ్జెక్ట్ ఉంటుంది, ఈ స్కిల్ యాడ్ అయింది అనుకోండి, మీరు ఏ కంపెనీతో అవసరం కూడా లేదు. సో మీకు Okay. అట్లా కావాలంటే 3 to 6 months జర్నీ కంటిన్యూ చేసి ఆర్ గోయింగ్ టు గెట్ అల్టిమేట్ సబ్జెక్ట్ అండి. ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. మీకు ఆల్రెడీ Oh. క్లౌడ్ టెక్నాలజీ తెలుసు కాబట్టి ఈ సబ్జెక్ట్ అనేది డెడ్ ఈజీ. ఓకే. ఓకేనా? ఓకే. యా అంటే Yeah, నేను కోడింగ్ లేకుండా ఇందులోకి ఫుల్ ప్లెజ్ గా ఎంటర్ అవుతామని. 100% చేయొచ్చండి. మీకున్న Yeah, డేవాప్స్ స్కిల్ market. సెట్ ఫ్రీలాన్సింగ్ మీద పెడితే యు ఆర్ గోయింగ్ టు మేక్ ఏ వెరీ గుడ్ రెవెన్యూ. ఓకే. యా ఓకేనా? యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, రియలీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దట్ క్వరీ. సార్ మీరు కూడా అడగొచ్చు సార్. మీరు అడుగుతుంటే నాకు కూడా తెలియని ఉంటే తెలుసుకుంటాను. మీలాగా డౌట్స్ చాలా మందికి ఉండొచ్చు, అన్ని కవర్ అయిపోతాయి. ఓకేనా? అబ్బాస్, ఆనంద్, యూ కెన్ స్పీక్ విత్ మీ. అబ్బాస్, మీరు హ్యాండ్ రైజ్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద పర్మిషన్ అండి. బి రమేష్, భారతి సార్, థ్యాంక్ యూ సార్. కే రాము. యా చెప్పండి చెప్పండి. హాయ్ సార్. హాయ్ అమ్మా, చెప్పండి సుకన్య. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. డౌట్ సెక్షన్ సపరేట్ గా క్లాసెస్ ఉంటావా సార్? 100% ఉంటాయమ్మా. ఓకేనా? నథింగ్ టు వరీ. ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నా, 1.5 year అవుతుంది. ఫ్రీలాన్సింగ్ చేసిన, బట్ కొన్ని ఇష్యూస్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల స్టాప్ అయినా, డ్రాప్ అవుట్ అయినా. మళ్ళీ అడ్వాన్స్ గా నేర్చుకుందాం అనేసి. నథింగ్ టు వరీ అమ్మా, యూ క్యాన్ ప్రొసీడ్. అంటే మీరు 1.5 year బ్యాక్ నేర్చుకున్నారు కదా, సబ్జెక్ట్ డిఫరెన్స్ అర్థమైంది ఇప్పటికీ అప్పటికేమరా? అంటే 1.5 year అవుతుంది. రీసెంట్ గానే ఒక 3 months బ్యాక్ నేను స్టాప్ చేసిన. కాల్ వచ్చింది, వర్క్ చేయడం. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయరా? నాకు బ్లూటూత్ ఫోన్ కనెక్ట్ అయింది, సారీ. యా ప్లీజ్ ప్లీజ్ యూ క్యాన్ రిపీట్ అమ్మా, సారీ. యా సార్, 1.5 year అవుతుంది సార్, బట్ నేను ఒక 3 months బ్యాక్ అట్లా స్టాప్ చేసిన. సో నేను కొంచెం ఏఐ స్కిల్స్ అట్లా నేర్చుకుందాం అనేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనేసి చేస్తాను. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకేనా? యా. ఎలా ఉందమ్మా డెమో? మీకు ఆల్రెడీ తెలుసు కదా మార్కెటింగ్ సబ్జెక్ట్, కొత్తగా ఉందా? ఆల్రెడీ విన్నట్టే ఉందా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, రియల్లీ థ్యాంక్ యూ. యా అబ్బాస్ చెప్పండి. అబ్బాస్, సంధ్య, శివకుమార్, శ్రీనివాస్, యామిని. సార్ గుడ్ చెప్పండి గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, రియల్లీ నమస్తే. చెప్పండి శివ. సార్ ఏం లేదు, నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. 2 years చేశాను. ఓ సూపర్. విప్రోలో నాన్ ఐటీ కంటెంట్ మోడరేటర్ నేను. అది ఓ రిలేటెడ్ వెరీ గుడ్, డిజిటల్ వెరీ గుడ్, మార్కెటింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే అందులో చేశాను. కెరీర్ గ్రోత్ ఎక్కువ, అంటే సాలరీ తక్కువ ఇచ్చేవాళ్ళు. మానేసి మళ్ళీ ఇంకో కంపెనీకి వచ్చాను. సేమ్ అదే ట్రై చేశాను, అదే ప్రాసెస్ మీద దొరకలేదు. ఓకే. హెల్త్ కేర్ లో జాయిన్ అయినా, ఏఆర్ కాలింగ్ అని. ఓకే. అందులో నైట్ షిఫ్ట్ ఉండే, మళ్ళీ ప్రాబ్లం వచ్చి మానేశాను సార్. 6 months ఓకే. చేసి. ఓకే. ఓవరాల్ గా 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు బయటకు వచ్చా, జాబ్ దానికి దొరకట్లేదు. సో ఇందులోకి వచ్చి నేర్చుకుంటే ఫుల్ టైం లాగా చేసుకోవడానికి ఉంటుందా అని చెప్పి సూపర్ నేను. ఉంటుందండి. మీకు ఆల్రెడీ మీరు కంటెంట్ మోడరేట్ కింద చేశారు కాబట్టి అది యాడెడ్ అడ్వర్టైజ్. కంప్లీట్ డొమైన్ డిఫరెంట్ ఉంది అనుకోండి, స్టార్ట్అప్ కంపెనీస్ కి మనం అప్లై చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ ఉంది కాబట్టి 1 year గ్యాప్ వచ్చినా ప్రాపర్ రీజన్ చెప్పేసి యూ క్యాన్ గెట్ ఇన్ టు ఎంఎన్సీస్ అనమాట. లేదు Okay. సార్ అంటే యూ క్యాన్ డూ ఫ్రీలాన్సింగ్, లేకపోతే స్టార్ట్అప్స్ కంపెనీస్ కి మీలాంటి వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది. యూ క్యాన్ అప్లై ఫర్ ద ఫ్రీలాన్సింగ్ ఆర్ స్టార్ట్అప్స్ కంపెనీస్ కి అప్లై చేసుకుంటే అక్కడ మీ గ్యాప్ ని
మీ పర్సన్ ని చూడడు. దే ఆర్ గోయింగ్ టు సీ ఓన్లీ స్కిల్ అనమాట. స్కిల్ మ్యాటర్స్ అనమాట. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు టాస్క్ ఇచ్చారు, మీరు కంప్లీట్ చేశారు, యూ హ్యావ్ సమ్ యూనిక్ క్వాలిటీ, అప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసే ఛాన్స్ అయితే 100% అనేది ఉంటుంది. ఓకేనా? సో యా వీ హ్యావ్ సార్. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి, నథింగ్ టు వరీ. ప్రాపర్ అంటే ఇక్కడ మేమే 5 కంపెనీస్ కొలాబరేట్ అయ్యాము విత్ ఇన్ 1 మంత్. లాస్ట్ మంత్, ఈ మంత్ మొత్తం వెరీ బిజీగా ఉన్నాను, ఏది ఆగస్ట్ లో. సో ఇన్ ద మంత్ ఆఫ్ జూలై వీ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ 5 కంపెనీస్. ఇంకా మేము చేస్తామన్నమాట. వీఆర్ కరెక్టింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. అక్కడ ఇప్పటికిప్పుడు మీకు దగ్గర స్కిల్ ఉంది, కరెక్ట్ గా కావాలంటే వీఆర్ గోయింగ్ టు సెండ్ దెమ్ మినిమం 15,000 ఇంటర్న్షిప్ కింద 5 to 10,000 ఇస్తారు. మీ స్కిల్స్ అని కరెక్ట్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, గూగుల్ యాడ్స్, తర్వాత మెటాడ్స్ ఇవన్నీ చేశారనుకోండి, దే ఆర్ రెడీ టు పే 40,000 per month. అలా కూడా ఉన్నాయన్నమాట. జీరో స్కిల్స్ అయితే ఇంటర్న్షిప్ చేసి వాళ్ళే రిక్రూట్ చేసుకుంటారు. ఆ వద్దు సార్, పెద్ద పెద్ద కంపెనీస్ కావాలంటే మీకు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలో కూడా మీకు చెప్తామన్నమాట. ఓకేనా శివ? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, రియల్లీ థ్యాంక్ యూ. సార్ క్వెరీస్ అడగొచ్చు సార్, క్వెరీస్ అడగొచ్చు, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. అంటే మనము నేర్చుకొని టీంలో జాయిన్ చేస్తే కమిషన్ లాగా వస్తుంది కదా, దాంతో 70 కమిషన్ అంటే ఏందమ్మా ఇది నాకు అర్థం కాలేదు. అమ్మా మీరు నాతో మాట్లాడొచ్చు, కొంచెం అర్థమై కానట్టుంది ఆన్సర్. జాబ్ ప్లేస్మెంట్ ఉంటుందా అంటే ఒక్కటమ్మా, మాకున్న కమిట్మెంట్స్ కి, మేమున్న జాబ్ రీసెర్చ్ కి, మీకు ఒక్క జాబ్ కావాలి. మార్కెట్ లో కొన్ని లక్షల కంపెనీస్ ఉన్నాయి, వేల కంపెనీస్ ఉన్నాయి. జాబ్ తెచ్చి మేము ముందర పెడతాం, స్కిల్ ఉంటే ఎవరన్నా రిక్రూట్ చేసుకుంటారు. ఆడు తీసేసిండు అనుకో, మీకు 10 కొద్ది కంపెనీస్ ఉంటాయి. స్కిల్ లేదనుకో, నువ్వు జాబ్ అప్లైకి చేసి వేస్ట్. ఆ స్కిల్ ఇచ్చే బాధ్యత నాది, నేర్పించే బాధ్యత నాది. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే సెట్. సో మీకు స్ట్రాంగ్ స్కిల్స్ ఉందనుకోండి, యూ క్యాన్ గెట్ ఏ జాబ్ ఇన్ ఎనీ కేస్. దానికి డోకా అయితే లేదు, 1% డౌట్ కూడా లేదు. ఓకేనా? సింపుల్ ఆన్సర్. సార్ ఐ వాంట్ టు లెర్న్ డూయింగ్ 100%. ఐ హావ్ ట్రైన్డ్. అంటే నేను ఫ్రీలాన్సింగ్ సెషన్స్ ఇంతకుముందు నేను FLM లో పనిచేశాను. దగ్గర 10,000+ మెంబర్స్ కి చెప్పడం అనేది జరిగింది. దాంట్లో పైథాన్ వాళ్ళు ఉన్నారు, జావా వాళ్ళు ఉన్నారు, ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ ఉన్నారు, AI ML తెలిసిన వాళ్ళు ఉన్నారు, మార్కెట్ లో రీసెర్చ్ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. నథింగ్ టు వరీ, ఐఎమ్ గోయింగ్ టు షేర్ లాట్ ఆఫ్ సీక్రెట్స్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఏ ఇండస్ట్రీ రెడీ. ఓకేనా? అమ్మ ఒక్కసారి మీరు చెప్పండి అమ్మా, నాకు మీ ఆన్సర్ అర్థం కాలేదు. సార్ దీంట్లో కూడా అఫ్లేట్ మార్కెటింగ్, ఎస్ అఫ్లేట్ మార్కెటింగ్ ఉంటుంది 100%. ఐ గాట్ యువర్ పాయింట్. మానస చెప్పండి అమ్మా, సార్ చెప్పండి. అంటే నార్మల్ గా ఇప్పుడు వేరే దాంట్లో ఇట్లా బిస్కెట్లు అట్లా ఉన్నాయి కదా, అది కాదమ్మా, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళు ఏంటంటే ఒక ప్రోడక్ట్ రికార్డెడ్ కోర్సు ఇష్టం ఉన్న మందికి అమ్మండి, మీకు కమిషన్ ఇస్తా అంటారు. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది 100% స్కిల్ బేస్డ్. అట్లా అది కాదు సార్. ఇప్పుడు సరే వాళ్ళు అంటే కోర్సెస్ సేల్ చేస్తే మనకి ఎక్కువ కమిషన్ వస్తుంది, త్రూ అఫిలియేట్ మార్కెటింగ్ త్రూ ఎక్కువ దాంట్లో ఎర్న్ చేసుకోవచ్చు. అంటే మన ఇప్పుడు దీంట్లో కూడా మనకి అట్లా ఏమన్నా ఇది కంపెనీస్ కమ్మా, ఇది ఇప్పుడు కంపెనీస్ మీకు ఎట్లా చెప్పాలంటే సింపుల్. నేను షావోమి CV సిరీస్ తీసుకున్నాను, 45,000 EMI. ఫస్ట్ కాస్ట్లీ ఫోన్ ఇదే నాది లైఫ్ లో. ఇది నేను తీసుకున్నాను, ఇది అఫిలియేట్ కమిషన్ ద్వారా నేను తీసుకున్నాను అనుకోండి, ఐ విల్ గెట్ మినిమం 1% నాకు కమిషన్ వస్తుంది. అంటే 500 రూపాయల వరకు నేను సంపాదించవచ్చు. నేను మీకు మైక్రోసాఫ్ట్, మీకు తెలుసు ఆఫీస్ 365 తెలుసు కదా, ఆఫీస్ 365 తెలుసు కదా, తెలుసు. గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ తెలుసు. ఆ ప్రోడక్ట్ మీరు కావాల్సిన వాళ్ళ కంపెనీ ఆర్ గోయింగ్ టు గెట్ ఏ పర్సంటేజ్ అన్నమాట. 5%, 10%, 15% కంపెనీస్ ఇస్తాయి అనమాట కమిషన్. మన డిజిటల్ మార్కెటింగ్ లో రియల్ టైమ్ క్లయింట్ కి ఏం కావాలో మీరే రిజిస్టర్ అయ్యి ఆ లింక్ షేర్ చేసి వాళ్ళు కొంటే మినిమం 3,000 రూపీస్ సేల్ వస్తుంది అనమాట. అలాంటి కంటెంట్ చెప్తాను, నాట్ బిస్కుర్కుల్ కంటెంట్. ఓకేనమ్మా? అలాంటి కంటెంట్ మీకు డెలివరీ చేస్తాను. 100% సేఫ్ అండ్ సెక్యూర్. అంటే నువ్వు కొనుక్కోమని చెప్పవు, నువ్వు రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక్కసారి నీ బ్రాండ్ బిల్డ్ అయిన తర్వాత వాళ్ళకి ఏం కావాలో అది యు ఆర్ గోయింగ్ టు గెట్ అఫిలియేట్ కమిషన్ బై టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నమాట. పెద్ద పెద్ద కంపెనీ, మీకు ఐడియా ఉండొచ్చు, గూగుల్ ద్వారా నేను ప్రోడక్ట్ అమ్మితే ఐఎమ్ గోయింగ్ టు గెట్ అఫిలియేట్ కమిషన్. గూగుల్ ప్రోడక్ట్ డైరెక్ట్ గూగుల్ వెళ్ళి క్లయింట్ కి అమ్మదు, గూగుల్ తోని కొలాబరేట్ అయ్యి చాలా ఏజెన్సీస్ ఉన్నాయన్నమాట. వీరి ద్వారా క్లౌడ్ సర్వీసెస్, గూగుల్ ప్రోడక్ట్స్ అమ్మితే దే ఆర్ గోయింగ్ టు గెట్ ఎ వెరీ గుడ్ కమిషన్ అనమాట. అలాంటి స్కిల్స్ మీకు చెప్తాను. అర్థమైందమ్మా? దట్ ఈస్ డిఫరెంట్, దిట్ ఈస్ డిఫరెంట్. ఓకేనా? కంప్లీట్లీ డిఫరెంట్. మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయమ్మా. మీకు రియల్ టైమ్ లో మీకు ఒక చీట్ షీట్ ఇస్తాను, నేను 2-3 వెబ్సైట్ ద్వారా ఎలా చేయాలో చూపిస్తాను. 100% జెన్యూన్, 100% జెన్యూన్. ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ 48,000 బిల్లింగ్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అమ్మితే యువర్ గోయింగ్ టు గెట్ 9,000 కమిషన్. మళ్ళీ దాన్ని ఎలా మార్కెట్ చేయాలి, రియల్ టైమ్ స్ట్రాటజీస్ ఏందో కూడా చెప్తాను. ఓకేనా? నథింగ్ టు వరీ అమ్మా, నథింగ్ టు వరీ. అంటే దీంట్లో టీమ్ బిల్డ్ చేసుకోవడం అట్లా ఏమన్నా ఉందా అని చెప్తానమ్మా. మీకు రియల్ టైమ్ బ్రాండ్ బిల్డింగ్ అంటామన్నమాట.
కొన్ని మీరు కూడా ఏంటంటే బ్లాగ్స్ రియల్ టైమ్ లో కొంచెం సోషల్ మీడియా యాక్టివిటీ ఎక్కువ ఉంటే, కొన్ని కమ్యూనిటీస్ తోని టచ్ అయి ఉంటే యు ఆర్ గోయింగ్ టు గ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్ బిల్డ్ అయితేనే ట్రస్ట్ చేస్తారు. ఓకేనా? డెఫినెట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ లాట్ ఆఫ్ కంటెంట్ టు యూ. జస్ట్ గో హెడ్ అమ్మా. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. చెప్పండి Sukumaran, శ్రీనివాస్. I చెప్పండి already చెప్పండి. joined. I already joined. యా రియలీ థ్యాంక్ యూ అండి. రియలీ నైస్ టు హియర్ శ్రీనివాస్. ఎలా Yeah. ఉందండి డెమో? డెమో నచ్చి జాయిన్ Demo అయ్యారా is good, ఆల్రెడీ? and demo is good. Okay. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీనివాస్. రియలీ థ్యాంక్ యూ అండి. And this is your fastest enrollment because I got the link 10 minutes back to 5 o'clock from Jagadish of JPS Technologies. He's a Okay. good friend of mine. ఓ వెరీ Okay. గుడ్ శ్రీనివాస్. వెరీ గుడ్ శ్రీనివాస్. And I joined your course 15 minutes back. Halfway రియలీ through the థ్యాంక్ యూ శ్రీనివాస్. రియలీ థ్యాంక్ యూ శ్రీనివాస్. let me check. See, I want to experience your teaching and other things. Let's see how to take it forward. డెఫినెట్లీ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ రియలీ థ్యాంక్ యూ. ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకే. యా 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 ఆనంద్ గారు చెప్పండి. హలో చెప్పండి ఆనంద్. చెప్పండి ఆనంద్. సార్, ఇప్పుడు నాకు ఏంటంటే నాకు 52 ఇయర్స్ ఏజ్ నాది. ఓ ఓ గాట్ ఇట్ ఓకే. అయితే ఇన్ని రోజులు నేను వేరే కంపెనీలో సెరా అని ఒక కంపెనీ ఉంటుంది, విన్నా bathroom- అదే టైల్ దాంట్లో కంపెనీ కదా. మార్కెటింగ్ అండ్ Yeah. టెక్నీషియన్ గా చేశాను సార్. దాంట్లో ఓ వెరీ గుడ్. ప్రజెంట్ మానేశాను. అంటే సాలరీస్ పెద్దగా ఏంది 20-25,000 వరకే ఇస్తారు, అంతకన్నా ఇవ్వరు ఇంకా. ఓకే అందుకని వేరే చూద్దామని చెప్పి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఓకే అయితే కొన్ని ఇన్స్టిట్యూట్లలో మాట్లాడితే ఏమైందంటే నాకు ల్యాప్టాప్ కంపల్సరీ అన్నారు, ల్యాప్టాప్ కొనుక్కున్నాను. సో ఏమైందంటే మంచిది, ఇప్పుడు అవును. నాకు ల్యాప్టాప్ నాలెడ్జ్ లేదు, ప్లస్ సిస్టమ్ నాలెడ్జ్, ఈ రెండు లేవు. గాట్ ఇట్ అండి. ఈ ల్యాప్టాప్ నాలెడ్జ్ మాత్రం యూట్యూబ్ లో ఏదో కొంచెం నేర్చుకుంటున్నాను, ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఓకే సిస్టమ్ నాలెడ్జ్ పూర్తిగా లేదు. ఓకే మరి నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి అర్హుడనా కాదా, అవుతుందా, ఇలాగని ఆలోచిస్తున్నాను. సింపుల్ అండి. తప్పుగా అనుకోకండి. మీరు సిఈఆర్ఏనా కదా మీరు చేసిన వర్క్? అంటే ప్లంబింగ్, బాత్వేర్, టైల్స్ అదేనా? అవును. థ్యాంక్ యూ. నథింగ్ టు వరీ. అక్కడ మీరు ఆల్రెడీ చాలా మందితో మాట్లాడుంటారు కదా. వాళ్ళ కంపెనీ వాళ్ళు ట్యాబ్స్ ఇస్తారు, ఎలా వాడాలో చెప్పుంటారు కదా. పెద్ద కంపెనీ కదా అది. ఫోన్ లోనే సిఆర్ఎం ఉంటది. మీరు సిఆర్ఎం వాడితే ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అండి. సిఆర్ఎం ఏముంటుంది? క్లయింట్ డీటెయిల్స్ ఉంటుంది, ఫాలోఅప్ ఉంటుంది, మల్టిపుల్ ఫాలోఅప్స్ ఫిల్లింగ్ అనేది ఉంటది, చేస్తారు. అందులో ఒక 10 ఆప్షన్లు ఉంటాయి, ఫిల్లింగ్ ఉంటది అంతే. అంతే. అది ఫామ్ అంటాం. రియల్ టైమ్ లో చెప్పాలంటే ఒక వెబ్సైట్ లోపల ఫామ్ అంటాం. మీరు వెబ్సైట్ ని డిజైన్ చేస్తారు. కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది చేయాలి. కరెక్ట్. ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటే తెలుసు అండి. వాట్సాప్ నేర్చుకునే వాళ్ళు కూడా చేస్తారు. ఏంటంటే మీరు కొంచెం ఎక్స్ట్రా టైం అనేది పెట్టాలి. టైం నాకు ఇప్పుడు ఫుల్ టైమ్, అంటే ఇప్పుడు కంపెనీకి వెళ్ళట్లేదు, నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను. సూపర్ అండి. మేము ఏం చేస్తున్నాం? గాట్ ఇట్. సో ఇక్కడ ఉన్న మీలాంటి వాళ్ళు కూడా చాలా మందికి నేను చెప్పడం జరిగిందండి. ఎండ్ ఆఫ్ ది డే నేను ఏదైతే 20 మనీ మేకింగ్ స్ట్రాటజీస్ అన్నానో, కొన్ని మార్కెట్ లో ఆటోమేషన్ టూల్స్ ఉంటాయన్నమాట. దాన్ని వాడొచ్చు, లేకపోతే రియల్ టైమ్ SMS మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్, బల్క్ ఈమెయిల్ సర్వీసెస్ అనేది ఉంటుంది. అది ఈజీగా కొలాబరేట్ ఒక వెబ్సైట్ ఇవి సర్వీసెస్ ఇచ్చారనుకోండి, ఒక ప్రాజెక్ట్ ఆర్ గోయింగ్ టు ఎర్న్ 5,000 to 10,000. మీరు నెలకి 4-5 పెట్టుకున్నారు అనుకోండి, విత్ ఇన్ 1 year లో మీ బ్రాండ్ అనేది పెరిగిపోతుంది. ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. ప్రజెంట్ ఏం చేస్తున్నా అంటే రియల్ ఎస్టేట్ లోకి, అంటే ఇంతకు ముందు నాకు పార్ట్ టైం గా రియల్ ఎస్టేట్ టచ్ ఉంది. ఓకే ఇప్పుడు కంప్లీట్ గా రియల్ ఎస్టేట్ లోకి వచ్చేసాను నేను. వెరీ గుడ్. ఓకే. అయితే మన ఆర్గానిక్, సారీ దాన్ని ఏమంటారు, మామూలుగా ట్రెడిషనల్ గా ట్రై చేస్తే అవ్వట్లేదు. అర్థమైంది సార్, నాకు అర్థమైంది. నేను డిజిటల్ లోకి వెళ్ళాలి, నేనే నేర్చుకోవాలని చాలా 100కి 1,00,000% ఉంది నేర్చుకోవాలని. కానీ నాకు సిస్టమ్ నాలెడ్జ్ లేదు కదా అని ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాను. మేడం కూడా మీ టెలికాలర్ ఎవరో అవును సంపూర్ణ రేవతి గారు. అవును ఎవరో ఫోన్ చేశారు, మాట్లాడాలని చెప్పాను ప్రాబ్లం ఏంటనేది. సో మీతో ఒక 1 hour తర్వాత నేను మాట్లాడొచ్చా సార్? అంటే 7 to 8:30 సెషన్ ఉందండి. ఒక్కసారి నేను కాగానే మళ్ళీ జూబ్లీస్ నుంచి ఎల్బినార్ వెళ్ళాలి, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, మెట్రో ఎక్కి వెళ్ళిపోతాను. యూ కెన్ కాల్ మీ టుమారో. నేను కొంచెం ఫ్రీగానే ఉంటాను రేపు. ఓకేనా? ఓకే సార్. రేపు నేను మీకు అప్డేట్ చేపిస్తాను. ట్రై టు ద బెస్ట్ టైమ్ ఇస్ ఆఫ్టర్ 11 ఇస్ ద బెస్ట్. ఓకే. థ్యాంక్ యూ ఆనంద్ గారు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ రియల్ టైమ్ సినారియో. చెప్తానండి. అంటే మీరు కంప్లీట్ సబ్జెక్ట్ అవసరం లేదు. ఓపెన్ గా చెప్పాలంటే కంప్లీట్ సబ్జెక్ట్ ఉందనుకోండి, యూ కెన్ డూ వండర్ఫుల్ థింగ్స్. ఆ ఏజ్ ఫ్యాక్టర్ ని దగ్గర పెట్టుకొని వెన్ గో ఫర్ 2 to 3 modules, డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఎ వెరీ గుడ్ రెవెన్యూ. ఓకేనా? సింపుల్ గా ఉంటుంది, నథింగ్ టు వరీ. అంటే కొంచెం టైం పడుతుంది. నేను 1 day లోనే నేర్చుకుంటామని
యా మీరు ఆ టైం కమిట్మెంట్ ఇచ్చారనుకోండి 100% నేను టైం కమిట్మెంట్ మీకు ఇస్తాను సార్. చాలు చాలు ఆ మాత్రం చాలు సార్, ఆ మాత్రం చాలు ఎందుకంటే నాకు. మా అబ్బాయికి చెప్పేసాను, నేను 6 months వరకు ఏం పని చేయను, దీని ఓకే మీదనే ఉంటానని ఓకే చెప్తాను నేను ఆల్రెడీ చాలు, ఇంకా చెప్పేశాను. చాలా ఆ మాత్రం. మీ అబ్బాయి కూడా మీరే చెప్పొచ్చు, మీ అబ్బాయి కూడా మీరే చెప్పొచ్చు. అసలు ఇద్దరిని అసలు parallel గా యాక్చువల్ గా నేనే ట్రాన్స్ఫర్ చేసిన ఆయనకే కొన్ని వీడియోస్ కొన్నాను, నేను డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ కొన్నాను, ఆయనకి ఇచ్చాను. నువ్వు ఓకే ప్రాక్టీస్ చేయి, నాతో అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ నువ్వైతే కంపల్సరీ నేర్చుకోవాల్సిందే అని చెప్పాను నేను. ఓకే ఓకే సో ఇవన్నీ నేను మీతో మాట్లాడతానండి, ఏంటి ఇంకా వాట్ ఈస్ వాట్ అనేది. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ డెఫినెట్లీ. ఓకేనా, టుమారో బై 11 తర్వాత కంపల్సరీ కనెక్ట్ అవుతాను. టీమ్ తో మాట్లాడి మీ నంబర్ తీసుకుంటాను, నా నంబర్ కూడా మీకు ఇస్తారు. ఓకేనా, ఓకే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ కామెంట్స్ వస్తున్నాయి సార్. ఐ వాంట్ టు లెర్న్ ఫర్ డూయింగ్ ఫ్రీలాన్స్. డెఫినెట్లీ అబ్బాస్, జాబ్ ప్లేస్మెంట్ ఆల్రెడీ చెప్పేశాను ఇది. యా థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ జేపీఎస్ టెక్నాలజీ, థ్యాంక్స్ ఫర్ రికమెండేషన్. ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేశారు, ఎవరు సార్? యా అబ్బాస్, రమేష్, భారతి అడగొచ్చమ్మా. డెఫినెట్ గా మీ దగ్గర క్వరీస్ ఉంటే నాకు చెప్తే ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. మానస, ఎన్ రవి, సంధ్య, శివకుమార్, శ్రీనివాస్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సుకన్య మా అమ్మగారి పేరమ్మా. ఓకేనా, డెఫినెట్ గా మీరు అడగొచ్చమ్మా. ఓకే, ఇఫ్ ఎవ్రీథింగ్ ఓకే ఐ విల్ లీవ్ నౌ. థ్యాంక్ యూ అండి, విల్ సీ యూ ఇన్ ద లైవ్ సెషన్. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే యూ క్యాన్ కాంటాక్ట్ అవర్ వాట్సాప్ టీమ్. అంటే సంపూర్ణ మేడం గారు, రేవతి మేడం గారు మీకు ఆన్సర్స్ ఇస్తారా. టెక్నికల్ కాల్ అంటే చిన్మయన్ అండ్ వెంకటరమణ చెప్తారు. వాళ్ళ దగ్గర నుంచి మరి పాస్ అయి వచ్చింది అనుకోండి, ఐ విల్ ఆన్సర్ యువర్ క్వరీస్. అండ్ యూ క్యాన్ కాంటాక్ట్ నంబర్ 7995999805. ఓన్లీ 1 నంబర్ అనమాట. మీరు కాల్ చేసే బ్యాక్ ఎండ్ లో కనెక్ట్ అయి ఉంటుంది. వాట్సాప్ కాల్ అంటే వాట్సాప్ లో విత్ ఇన్ 1 or 2 hours లో మీకు రిప్లై అనేది వస్తుంది అనమాట. ఓకేనా, దాట్స్ ఇట్ అండి. చెప్పండి చెప్పండి మానస, చెప్పండి అమ్మా. తప్పు చెప్పండి, ఏదో చెప్దామని ట్రై చేశారు కదా. లేదు సార్, లేదు లేదు, అది టచ్ అయ్యాను. ఓకే, నథింగ్ టు వరీ అమ్మా, యు ఆర్ గోయింగ్ టు లెర్న్. ఓకే, యా, థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద లైవ్ సెషన్ అండి. థ్యాంక్ యూ, బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే, సీ యూ ఇన్ ద లైవ్ సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, రియలీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ డెమో. హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై, బై ఆల్, బై ఆల్. థ్యాంక్స్ సార్ ఇది లాస్ట్ డేట్ ఎప్పుడు? లాస్ట్ అంటే లాస్ట్ డేట్ అంటే అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారని మళ్ళీ కొత్త అంటే September 8th ఏదో 8th డే ఉంది, ఆ రోజు గ్రహణం ఉంది, వద్దని చెప్పేసి 2-3 ఇచ్చారు సార్. ఒకవేళ ఆ రోజు మిస్ అయిందంటే 9th రోజు ఎట్టి పరిస్థితుల్లో కొట్టుకొని పోవడమే. ఓకేనా, లేదు 9th నుంచి. ఆ రోజు ఏమన్నా Okay. మాకు ట్యూస్డే వద్దు సార్ అంటే నేనేం చేయలేను. ట్యూస్డే సరే, అయితే సరే. ఫిక్స్ అయిపోయినాం కరెంట్ గా. ఓకేనా, సరే ట్యూస్డే అనేది మంచి డేనే, కొంతమంది ట్యూస్డే వద్దంటారు. అదే ఇది కూడా కొంతమంది మేము మండే కూడా వద్దంటారు. మండే ఆ. మండే కూడా ఫస్ట్ ఒకటేసారి స్టార్ట్ చేయొద్దు, చదువుకు సంబంధించింది అంటారు. ఏమో అవన్నీ తెలియదండి, మీద తెలుసు. ఇంకా Okay. స్టూడెంట్స్ ఏమరా ఊ అంటే గుర్సవాలి, వద్దు అంటే ఆపాలి, ఇదైతే ఓకే, తెలుసు. ఓకేనా, డెఫినెట్ గా. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, రియల్లీ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై, బై బై, బై ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, బై ఆల్, బై ఆల్.